హలో గైస్, గుడ్ మార్నింగ్ ఆల్. సో ఈరోజు సెషన్లో డెవాప్స్ డెమో గురించి, ఏడబ్ల్యూఎస్ గురించి, అండ్ మనం ఏ ప్రాజెక్ట్స్ అయితే డిస్కస్ చేయబోతున్నామో మన రియల్ టైంలో ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో యాక్చువల్గా ఏంటంటే డెవాప్స్ ఈ డెవాప్స్ ఏడబ్ల్యూ దేర్ ఆర్ మెనీ టెక్నాలజీస్ ఇన్ ద మార్కెట్ రైట్ నౌ. ఓకే, వెయిట్ ఎ మినిట్. యా, దేర్ ఆర్ మెనీ టెక్నాలజీస్ ఇన్ ద మార్కెట్ రైట్ నౌ. సో 2025, యా. ఈ మనకున్న టెక్నాలజీస్లో ప్రతి ఒక్క టెక్నాలజీ కూడా ఆ ఆ ఫీల్డ్స్లో అవి టాప్లో ఉన్నాయి. అలాంటి టెక్నాలజీస్లో ఈ డెవాప్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ అనేది ట్రెండింగ్లో ఎప్పుడు ఉంటుంది. సో దానికి గల రీజన్ ఏమై ఉంటుందంటారు? దేర్ కుడ్ బి మల్టిపుల్ రీజన్స్, రైట్? సో డెవాప్స్ కానీ, ఏడబ్ల్యూఎస్ కానీ, అజూర్ కానీ, జీసీపీ కానీ, ఇలా అంటే పర్టికులర్గా ఈ క్లౌడ్ గురించి, డెవాప్స్ గురించి మాట్లాడుకుంటే ఇలా మల్టిపుల్ టూల్స్ అనేది ఉంటాయి. ఈ ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఇప్పుడు మార్కెట్లో డెవలపర్స్ని ఎలా హైర్ చేసుకుంటున్నారో, టెస్టర్స్ని ఎలా హైర్ చేసుకుంటున్నారో, అలాగే ఈ టెక్నాలజీ తెలిసిన పర్సన్స్ని మా ప్రాజెక్ట్కి కంపల్సరీగా ఉండాలి. నాకు ఇద్దరు డెవలపర్స్ కావాలంటున్నారు, ఒక ప్రాజెక్ట్కి ఇద్దరు టెస్టర్స్ కావాలంటున్నారు. అలాగే ఈ డెవాప్స్ ఏడబ్ల్యూఎస్ అట్ దిస్ పాయింట్ వీ విల్ డిస్కస్ దీస్ 2 పాయింట్స్. డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ తెలిసిన వాళ్ళు నాకు ఇద్దరు కావాలి అంటే ఒక మ్యాండేటరీ అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకు ఇంత మ్యాండేటరీ? సో ఇది కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ డెవలప్మెంట్ అనేది ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్, ఓకేనా, అంటే మనం వాడుతున్న బ్యాంకింగ్ అప్లికేషన్స్ వాడొచ్చు, మనం షాప్ చేస్తున్న షాపింగ్ అప్లికేషన్స్ కావచ్చు, ఎనీథింగ్ ఫుడ్ అప్లికేషన్స్ కానీ, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే ఇంతకు ముందు కూడా డెవలప్ చేశారు కదా. ఇంతకుముందు అంటే జస్ట్ ఒక 25 ఇయర్స్ బిఫోర్ ఆర్ 20 ఇయర్స్ బిఫోర్ అప్పుడు డెవలపర్స్ ఉండేవారు, టెస్టర్స్ ఉండేవారు. సో అప్పుడు లేని రిక్వైర్మెంట్ ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్స్లో ప్రజెంట్ మార్కెట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరితో పాటు వీళ్ళు ఇద్దరు కూడా మాకు కావాలి. అంటే ఇద్దరు అంటే ఒకరే, డెవాప్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ తెలిసిన పర్సన్స్ని మాకు కావాలి అని మ్యాండేటరీ చేసుకున్నారు. దానికి గల రీజన్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. సో టుడే వీఆర్ నాట్ too much into technical point. Just I want to understand or I want to show you what is the nature of work we want to going to perform in our real time. So ఇప్పుడు మనకి ఏదో వర్క్స్ అసైన్ చేస్తున్నారు అనుకుందాం, లేదా మనకి ఏదో జాబ్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ జాబ్ ఏంటో ఫస్ట్ మనకు తెలియాలి. ఓకే, కరెక్ట్. ఇప్పుడు మనకి ఏదైనా జాబ్ చేయాలంటే అసలు ఆ జాబ్ ఏంటి, ఆ టైమింగ్స్ ఏంటి, లేదంటే నేను లోపలికి ఎంటర్ అయిన తర్వాత నేను ఎటువంటి వర్క్స్ చేయాలో, సో ఆ నేచర్ ఆఫ్ వర్క్ తెలిసిందనుకోండి మనకి కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జాబ్ మనకి సెట్ కాదా అనేది తెలుస్తుంటుంది. సో ఈ రోజు సెషన్లో ఐ హ్యావ్ ఎ పీపీటీ ఆఫ్ అరౌండ్ 40 to 45 pages. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టచ్ ఎనీథింగ్ టుడే, బట్ జనరల్గా ఈ డెవాప్స్ ఏడబ్ల్యూఎస్ ఇంత బూమింగ్ ఎలా ఉంది, లోపల ఎటువంటి వర్క్స్ చేస్తుంటారు, ఆ పాయింట్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసుకొని ఈ రోజు సెషన్ మీరు ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకొని 2-3 టైమ్స్ రివిజన్ చేసుకున్న తర్వాత రేపు ఆ డెవాప్స్ డెఫినేషన్స్ కానీ, ఈ ఏడబ్ల్యూఎస్ డెఫినేషన్స్ కానీ, మనం వాడుతున్న డెవాప్స్ టూల్స్ కానీ మనం చెప్పామనుకోండి కొద్దిగా బెటర్గా ఉంటుంది. టుడే ఓవరాల్గా జస్ట్ ఒక బ్లూ ప్రింట్ కింద కన్సిడర్ చేయండి, సరిపోతుంది. ఓకే, యా, లెట్స్ సి. ఓకే, యా, లెట్స్ సి. సో ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఈ డెవాప్స్ మనకి మార్కెట్లో 2009లోనే వచ్చింది. ఓకే, 2009లోనే వచ్చింది. అండ్ ఈ ఏడబ్ల్యూఎస్ కూడా చూసుకుంటే మనం అరౌండ్ మార్కెట్లో 2006లో అంటే ఇంట్రడ్యూస్ అయినాయి అనమాట. స్టార్టింగ్లో ఇంట్రడ్యూస్ అయినాయి. ఈ ఇది రాను రాను ఒక జస్ట్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ అలా కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అరౌండ్ 2015 నుంచి పాపులారిటీ అనేది రావడం స్టార్ట్ అయ్యింది. 2015 నుంచి పాపులారిటీ బాగా స్టార్ట్ అయింది. సో అంటే ఇప్పటికే కరెక్ట్గా 10 ఇయర్స్. అలాగే ఏడబ్ల్యూఎస్ వచ్చేసరికి అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్. దోస్ హూ ఆర్ కంప్లీట్లీ న్యూ ఆర్ లిజనింగ్ దీస్ టెర్మినాలజీస్ ఫర్ ద ఫస్ట్ టైం, జస్ట్ బేర్ విత్ మీ ఫర్ సమ్ టైమ్. అండ్ ఒక 1 వీక్ 10 డేస్ కొద్దిగా ఇలా అలవాటు అవ్వడం టైం పడుతుంది. అలవాటు అయిన తర్వాత కొద్దిగా బెటర్గా ఉంటుంది, కానీ ఓవరాల్ ఇంట్రడక్షన్ అనేది నేను చెప్తూ ఉంటాను. ఓకేనా? ఎంత అర్థమైందో అంత తీసుకోండి, సరిపోతుంది ఈ రోజుకి. ఏడబ్ల్యూఎస్కి వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్ కూడా 2006లోంచే వచ్చింది. అండ్ 2006లో స్టార్ట్ అయింది. అండ్ 2012 తర్వాత ఫేమస్ అవ్వడం స్టార్ట్ అయినాయి. అంటే హైప్
ఫేమస్ అవ్వడం స్టార్ట్ అయినాయి. ఇనిషియల్‌గా ఏం చేశారంటే, ఈ టెక్నాలజీస్ మార్కెట్‌లో ఉన్న ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించడం కానీ, మూవ్ అవ్వడం కానీ చేసేవారు కాదు. కానీ రాను రాను ఈ టూల్ ప్రాజెక్ట్‌కి చేసే మేలు లేదా ఈ టూల్స్ వాడడం వల్ల ప్రాజెక్ట్ ఎంత ఫాస్ట్‌గా డిప్లాయ్ అవుతున్నాయో ఓకేనా? ఈ బెనిఫిట్స్ చూసుకొని ఫ్రమ్ స్టార్టప్ కంపెనీ టు ఎంఎన్‌సీస్ కంపెనీస్ ఓకేనా? స్టార్టప్ నుంచి ఎంఎన్‌సీ కంపెనీ వరకు ప్రతి కంపెనీ కూడా ఏదైతే ఉన్నాయో ఈ టూల్స్‌ని ఇంప్లిమెంట్ చేసుకోవడం స్టార్ట్ అయినియి. స్టార్ట్ అవ్వడం వల్ల ఈ టూల్స్ చాలా పాపులారిటీస్ అనేది పెరుగుకుంటూ వచ్చినియి. ఓకే. అసల ఇంత ఫేమస్ అవ్వడానికి గల కారణం ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ ఈ ఏడబ్ల్యూఎస్ అనే టాపికే ఒకటి తీసుకుందాం. ఓకేనా. ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఓకే. అమెజాన్ వెబ్ సర్వీసెస్. సో, ఇక్కడ ఒక చిన్న ప్రాజెక్ట్ కన్సిడర్ చేసుకుందాం. ఓకే. ఒక ప్రాజెక్ట్ కింద కన్సిడర్ చేయండి. ఏంటిది? మనమంతా కలిపి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం అనుకుందాం. ప్రాజెక్ట్ బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అవ్వచ్చు. ఓకే. బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అవ్వచ్చు. ప్రెజెంట్‌లీ ఐ యామ్ వర్కింగ్ ఫర్ ఎ బ్యాంకింగ్ ప్రాజెక్ట్. లైక్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ బ్యాంకింగ్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను. విచ్ ఈస్ ఓకేనా సెక్యూరిటీ వైస్‌గా కానీ, లేదంటే టూల్స్, అడ్వాన్స్ టూల్స్ అన్నీ కూడా ప్రెజెంట్ ప్రాజెక్ట్‌లో ఇంప్లిమెంట్ చేశాము. ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్‌గా జస్ట్ అంటే ఎగ్జాక్ట్ నేమ్స్ అవి కాదు కానీ, కొద్దిగా రిఫరెన్స్ తీసుకొని చెప్తాను ఒకసారి చూడండి. ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఓకేనా, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది ఈ బ్యాంకింగ్ ప్రాజెక్ట్‌కి ఓకేనా, బ్యాంకింగ్ ప్రాజెక్ట్‌కి ఎలా యూజ్ అయిందో ఒకసారి చూద్దాం. ఈ నార్మల్ డేస్‌లో గనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఆన్ ప్రేమ్ అనే పదం విన్నారా? ఆన్ ప్రేమ్ డేటా సెంటర్స్. ఆన్ ప్రేమ్ డేటా సెంటర్. ఆన్-ప్రెమ్ డేటా సెంటర్స్. హావ్ యూ హెర్డ్ అబౌట్ దిస్ వర్డ్? ఆన్-ప్రెమ్ డేటా సెంటర్స్ అంటే, మనం ఎప్పుడైనా బ్యాంక్‌కెళ్ళామనుకోండి. బ్యాంక్‌కెళ్ళినప్పుడు గనక మనం అబ్జర్వ్ చేసుకుంటే, ఈ ఆన్-ప్రెమ్ డేటా సెంటర్స్ గురించి లైట్‌గా ఐడియా ఉంటుంది. జస్ట్ 1 మినిట్, 1 మినిట్ ఐ విల్ మినిమైజ్ దిస్ వన్. యాహ్! ఓకే. ఆన్-ప్రెమ్ డేటా సెంటర్స్. ఈ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్ అనేది మార్కెట్‌లో ఇప్పుడు ఎక్కడా కూడా లేకుండా అయిపోయింది. వై? బికాస్ క్లౌడ్‌ని రీప్లేస్ చేసినియి. మాన్యుయల్ మెథడ్ ఎక్కడ కూడా మార్కెట్‌లో లేదు. వై? బికాస్ మాన్యుయల్ మెథడ్‌ని అంతా కూడా డెవాప్స్‌ని ఆటోమేట్ చేసింది. అవి ఎలా చేసిందో ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే. యాహ్! జస్ట్ 1 మినిట్ షేరింగ్ మై స్క్రీన్. యాహ్! ఒక యూజ్ కేస్ తీసుకుంటున్నాను. యూజ్ కేస్ తీసుకొని ఆ యూజ్ కేస్‌లో ఒక ప్రాజెక్ట్‌కి డెవాప్స్ ఏడబ్ల్యూఎస్ ఎలా యూజ్ అయినాయో ఒక ఎగ్జాంపుల్‌తో చూసుకుందాం. సో దట్ మనకు కొద్ది క్లారిటీ అనేది డెవలప్ అవుతుంది. సో బ్యాంకింగ్ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్. ఇది ఒక్కసారి ఈ టెర్మినాలజీ చూడండి. ఓకే. ఇక్కడ మనం బ్యాంక్ లేదంటే జస్ట్ ఇక్కడ బ్యాంకింగ్ ఆన్ ప్రెమ్ జస్ట్ ఓన్లీ రిమూవ్ దిస్ వన్ ఆన్ ప్రెమ్ డేటా సెంటర్. ఓన్లీ ఆన్ ప్రెమ్ అని చెప్పేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. యాహ్! సో, జస్ట్ ఓకే. ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా కన్సిడర్ చేసుకోండి. మనం ఎప్పుడైనా సరే బ్యాంక్‌కెళ్ళినప్పుడు గనక చూస్తే, ఇటువంటివి మనం అబ్జర్వ్ చేస్తుంటాం. ఓకేనా? దీన్ని డేటా సెంటర్స్ అని చెప్పేసి అంటుంటారు. మేజర్‌లీ అప్పట్లో మనకు ఏదైతే ఉందో బ్యాంకింగ్ అప్లికేషన్స్‌కి కూడా అంటే వీళ్ళ డేటా అంతా ఇక్కడ ఉంటుంది కదా! వీళ్ళ డేటా కానీ, వీళ్ళ సెక్యూరిటీ కానీ, దే డోంట్ వాంట్ టు రిలే ఆన్ థర్డ్ పార్టీ లైక్ అమెజాన్ కానీ, క్లౌడ్ కానీ, జీసీపీ కానీ, ఇవి మేము ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్‌లో అవి మేము చూసుకోము. మా అంతట మేమే డెవలప్ చేసుకుంటాము అని చెప్పేసి ఈ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్ అనేది మెయింటైన్ చేసేవారు. బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ అవి వచ్చేవి కాదు. నౌ ఈవెన్ బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ కూడా దే ఆర్ నాట్ యూజింగ్ దిస్ ఆన్ ప్రైమ్ సెటప్. ఆన్ ప్రైమ్ సెటప్ అంటే ఏం లేదు. ఈ ర్యాక్ ఉంది కదా! ఈ ర్యాక్ దీని లోపల ఉన్న సర్వర్స్, దీనికి ఉన్న ఈ కేబుల్స్, దీన్ని మెయింటైన్ చేయడానికి నలుగురు, ఐదుగురు టీమ్ ఇవంతా ఉంటుంది కదా! దీన్ని ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్ అని అంటారు. ఇప్పుడు ఈ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్ కాస్త ఏమవుతున్నాయంటే ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్స్. ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్స్. సో, ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ ఈవెన్ మన హైదరాబాద్‌లో కూడా ఒక డేటా సెంటర్ వస్తుంది కదా! హైదరాబాద్‌లో కూడా డేటా సెంటర్ వస్తుంది కదా! డేటా సెంటర్ అంటే ఏం లేదు. దే విల్ అక్వైర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్. ఓకేనా? వాళ్ళకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అంత ల్యాండ్ వాళ్ళు అక్వైర్ చేసుకొని, సెక్యూరిటీ అది జాగ్రత్తగా ఉండేటట్టుగా చూసుకొని, ఎవరు నియర్ బై ఉండేటట్టుగా కాకుండా, లేదంటే ఆ ఏరియాలో సెక్యూరిటీ ఇవన్నీ కూడా ఫ్లడ్స్ అవి వచ్చినా, లేదంటే వర్షాలు అవి వచ్చినా సరే, ఇక్కడ ఈ డేటా సెంటర్స్ ములగకపోవడం 24/7 పవర్ ఎలక్ట్రిసిటీ ఉండేలా చూసుకోవడం. ఇటువంటి సెటప్ అంతా చేసుకుంటున్నారు. ఓకే. దట్ వి విల్ డిస్కస్ స్లోలీ. సో, ఇక్కడ బ్లూ ప్రింట్స్ గనుక చూసుకుంటే ఇక్కడ ఈ ఇమేజెస్ చూడండి. పెద్ద పెద్ద డేటా సెంటర్స్. ఆ డేటా సెంటర్స్ లోపల ఈ సర్వర్స్ ఉంటున్నాయి. ఓకే.
ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ ఈ చూసా కదా ఇక్కడ మనం ఇందాక చూపించిన ఇమేజ్లో ఆ డేటా సెంటర్స్ నుంచి అంతా కూడా ఇటువంటి డేటా సెంటర్స్కి మూవ్ అయిపోతున్నారు. నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బ్యాంకింగ్ అప్లికేషన్స్. ఇనీషియల్గా బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఇంకా స్టిల్ లోకల్లో ఉన్న గ్రామీణ బ్యాంక్స్ అవి ఉన్నాయి కదా, స్టిల్ దే ఆర్ మెయింటైనింగ్ దేర్ ఓన్ డేటా సెంటర్స్. బట్ మెజారిటీ మేజర్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆల్రెడీ ఇన్ టు క్లౌడ్ సర్వీసెస్. బ్యాంకింగ్ అప్లికేషన్స్‌ని క్లౌడ్ సర్వీసెస్ వాడుకోగలేంది మిగతా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చేసారు. సరే అంతా కూడా క్లౌడ్‌కి అడాప్ట్ అవుతున్నారు. ఓకేనా? అంతా కూడా ఏదైతే ఉందో క్లౌడ్‌కి అడాప్ట్ అవుతున్నారు. క్లౌడ్‌కి అడాప్ట్ చేసుకుంటున్నారు. సో, క్లౌడ్‌కి అడాప్ట్ చేసుకుంటున్నారంటే ఆన్ ప్రెమ్ డేటా సెంటర్స్‌లో ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నట్టేనా? మనం ఇంతకుముందు కన్నా ల్యాండ్‌లైన్ వాడేవాళ్ళం. ల్యాండ్‌లైన్ నుంచి మనకి ఏదైతుందో మెల్లిగా కీప్యాడ్ మొబైల్స్‌కొచ్చాం. కీప్యాడ్ నుంచి ఆండ్రాయిడ్స్‌కొచ్చేసాం. సో, అంటే ఏంటి? ఇందులో చిన్న చిన్న లోపాలున్నాయి. అండ్ దానికన్నా బెటర్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మనం అప్‌గ్రేడ్ అవుతూ వస్తున్నాం. ఓకే. అలాగే ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఆన్ ప్రెమ్ డేటా సెంటర్స్ నుంచి నేను ఫస్ట్ ఇది రాద్దాం. కానీ ఆన్ ప్రెమ్ డేటా సెంటర్స్ నుంచి క్లౌడ్‌కి అడాప్ట్ అవుతూ వస్తున్నారు. ఆ క్లౌడ్‌కి అడాప్ట్ అవ్వడానికి గల రీజన్ ఏంటో ఒకసారి చూద్దాం. లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్. మనమే ఒక బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అనేది మనం తీసుకుందాం. ఈ బ్యాంకింగ్ ప్రాజెక్ట్‌లో ఏంటంటే సపోజ్ మనకు తెలిసిన ఆన్ సైట్ నుంచి ఒక మేనేజర్ ఏదైతే ఉందో మనకు ప్రాజెక్ట్ అసైన్ చేశారనుకుందాం. ఋషి ఓకేనా మనం ప్రీవియస్‌గా మన ప్రాజెక్ట్‌లో వర్క్ చేసాము. నౌ వి హావ్ స్టార్టెడ్ ఓన్ స్టార్టప్. మేనేజర్ ఏదైతే ఉందో స్టార్టప్ స్టార్ట్ చేశారు. ఈ స్టార్టప్ స్టార్ట్ చేసిన తర్వాత డెవాప్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ అంతా నువ్వు చూస్ చేసుకో. ఓకేనా? నీ దగ్గర ఏమైనా టీమ్ ఉంటే నువ్వు మేనేజ్ చెయ్యి అని చెప్పేసి ఈ డెవాప్స్ రిలేటెడ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో మనకి అసైన్ చేశారనుకుందాం. అంటే అట్ దిస్ పాయింట్ డెవాప్స్ కూడా వదిలేయండి. ఇంకా నేను డెవాప్స్ ఆ టాపిక్ చెప్పలేదు కదా! ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఐటీ అడ్మిన్ పార్ట్ ఏదైతే ఉందో అడ్మిన్ పార్ట్ అంతా మనల్ని మెయింటైన్ చేసుకోమంటున్నారు. ఓకే. మెయింటైన్ చేస్తాను సరే అని చెప్పి. సో, ఇక్కడ మనం ఏం చేద్దామంటే, మనకి ఒక అరౌండ్ 10 పీపుల్ అనుకుందాం. ఓకేనా? 10 పీపుల్ ఉన్నారనుకుందాం. ఇందులోనే ముగ్గురు డెవలపర్స్, ముగ్గురు టెస్టర్స్ అండ్ ముగ్గురు డెవాప్స్ ఇంజినీర్స్. ఒక వన్ పర్సన్ అక్కడిక్కడ వేసేద్దాం పర్లేదు. డెవాప్స్ ఇంజినీర్స్. ఓకేనా? డెవాప్స్ ఇంజినీర్. సో, రౌండ్ ఫిగర్ చేసేద్దాం లెండి. ఓకేనా? 10 అయ్యేలాగా 4 డెవాప్స్ ఇంజినీర్స్ ఆర్ ఐటీ అడ్మిన్ టీమ్ అనేది ఉన్నారనుకుందాం. ఐటీ అడ్మిన్ టీమ్. ఓకే. ఐ హోప్ యూ ఆర్ క్లియర్ విత్ దిస్ పాయింట్. మనకొక బ్యాంకింగ్ ప్రాజెక్ట్ వచ్చింది. ఇదంతా ఇప్పుడు క్లౌడ్, క్లౌడ్, క్లౌడ్ అండ్ ఏడబ్ల్యూఎస్ కానీ నో ఇక్కడ జస్ట్ సింపుల్‌గా నో అని పెడతాను. లేని టైంలో ప్రాజెక్ట్‌ని ఎలాగ మనం ఫేస్ చేసాం, ఎటువంటి ఛాలెంజెస్ చేసామో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ టీమ్ వచ్చిన తర్వాత ఓకే. వి ఆర్ డూయింగ్. డెవలపర్స్ ఏదైతే ఉందో మనకు రిక్వైర్మెంట్స్ అన్ని తీసుకున్నాం. డెవలపర్స్ దగ్గర నుంచి మనం అంటే క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ తీసుకున్నాం. లైక్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏమిచ్చారు? సో, క్లయింట్ రిక్వైర్మెంట్ ఏమిచ్చారంటే ఋషి మనకి లాగిన్ అయిన వెంటనే కొద్దిగా టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉండాలి. దాని తగ్గట్టుగా డెవలపర్స్ చేత కోడ్ రాయించు. యెస్. అవి ఓకేనా? ఆ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కాస్త కరెక్ట్‌గా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ లాగిన్ చేసేటప్పుడు స్మాల్ పాస్వర్డ్స్ అవి పెడుతుంటే ఆ పాస్వర్డ్ తీసుకోకూడదు. సో, టెస్టర్స్‌తో మాట్లాడి ఇవంతా టెస్ట్ చేస్తా ఉండు. సో, సంథింగ్ టెస్ట్ చేయించు. ఇలా అంటే మనకు వర్క్ ఏదైతే మేనేజింగ్ రోల్స్ ఇచ్చారనుకుందాం. ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. అలాగే లాగిన్‌తో పాటు ఒక సేవింగ్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నా, ఓకేనా? సేవింగ్స్ అకౌంట్‌లో మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా నెక్స్ట్ ఓకే. మనం ఐసీఐసీఐ యాప్ సారీ బ్యాంకింగ్ వదిలేయండి. క్రెడిట్ కార్డ్ ఏదైనా మనం అప్లై చేయాలన్నా ఆ ఆన్‌లైన్ నుంచే అప్లై చేసుకునేలా ఇటువంటి ఫీచర్స్ అన్నీ కావాలి అని చెప్పేసి వీళ్ళు స్టార్ట్ చేశారు. కానీ వీళ్ళంతా స్టార్ట్ చేశారనమాట. ఓకే. ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ యూ కెన్ కన్సిడర్ విత్ దిస్ ఎగ్జాంపుల్. ఇఫ్ నాట్ మనం తరచుగా వాడుకునే ఏదైనా ఈ కామర్స్ అప్లికేషన్స్‌కి వెళ్ళిపోదామన్నా పర్వాలేదనమాట. సేమ్ ఇదే ఈ బ్యాంకింగ్‌లో ఈ కామర్స్ లేదంటే ఈ సేవింగ్స్ ప్లేస్‌లో మీరేం చేస్తారంటే ఓకేనా. ఈ సేవింగ్స్ ప్లేస్‌లో ఓకేనా. టీవీ పర్చేసింగ్ చేస్తున్నారు. ఓకేనా. టీవీ పర్చేసింగ్ చేస్తున్నారు. లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఓకేనా. వి విల్ గో విత్ ఈ కామర్స్ ఓకేనా.
ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమైనా మీరు పర్చేస్ చేయాలనుకున్నా, ఇటువంటి వాళ్ళ దగ్గర లిస్ట్ ఏవైతే ఉన్నాయో ఒక 20 ప్రోడక్ట్స్ కాస్త ఉన్నాయి. ఆ 20 ప్రోడక్ట్స్ కాస్త మనం ఆన్లైన్లో ఈ పర్టికులర్ www.online.com సంథింగ్ ఆన్లైన్ ఆర్ ఫ్లిప్కార్ట్ 10.com ఇటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో, ఈ ఫ్లిప్కార్ట్ కాదు, flipkart10.com అనే వెబ్సైట్లో మన దగ్గర ఉన్న ఈ 4 ప్రోడక్ట్స్ని సెల్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. అండ్ మన అప్లికేషన్ చాలా నీట్గా ఉంది, ఓకేనా, చాలా నీట్గా ఉంది. అండ్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. లైక్ మనం చూస్తున్న అప్లికేషన్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఆ, చాలా వరకు అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. అంటే మీరు ఒక షర్ట్ పర్చేస్ చేయాలంటే ఫ్లిప్కార్ట్‌లో పర్చేస్ చేయడం ఎంత ఈజీ అవుతుందో అమెజాన్‌లో కూడా అంతే. సో, ఇక్కడ ఎన్ని స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయండి? జస్ట్ సెలెక్ట్ సెలెక్ట్ యువర్ షర్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ సైజ్ ఏదైతే ఉందో సైజ్ సెలెక్ట్ చేసుకోవడం, కార్ట్‌లోకి వెళ్ళడం, అండ్ అడ్రస్ యాడ్ చేయడం. సో, సంథింగ్ ఓకేనా. అడ్రస్ యాడ్ చేసిన తర్వాత పేమెంట్ చేయడం. అంతే కదా! 4-5 స్టెప్స్. అంతే తప్ప ఇటువంటి ఇంత ఈజీగా లేకపోతే మిగతా వెబ్‌సైట్ మనం ప్రిఫర్ చేస్తామా? నో. మనకు నచ్చిన షర్ట్స్ ఉంటే గనక ఏ వెబ్‌సైట్‌లో ఉన్నా సరే మనం ఈజీగా పర్చేస్ చేస్తాం. బికాజ్ మెజారిటీ ఆఫ్ ద అప్లికేషన్స్ ఆర్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ. యూజర్ ఫ్రెండ్లీగా ఉంటేనే క్లిక్ అవుతాయి ఫస్ట్ పాయింట్. అంతే కాకుండా ఒక కాంప్లికేటెడ్‌గా ఉన్న ఓకేనా. ఇప్పుడు పేమెంట్ డీటెయిల్స్ ఓన్లీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్సే యాక్సెప్ట్ చేస్తానంటే వేరే దాంట్లో ఒక గూగుల్ పే, జీపే యాక్సెప్ట్ చేస్తానంటే మనకు దానికి షిఫ్ట్ అయిపోమా? ఎందుకంటే ఆ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం, ఆ నంబర్స్ ఎంటర్ చేయడం, సీవీవీ, డేట్ ఇదంతా కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. నౌ వి వాంట్ టు మేక్ ద థింగ్స్ ఫాస్ట్‌గా ఉండాలన్నమాట. ఇంకా చెప్పాలంటే ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్ అమెజాన్‌లో వితౌట్ ఈవెన్ పేమెంట్స్ కానీ ఇంతకుముందు ఏమైనా క్రెడిట్స్ కానీ లేదా కాయిన్స్ కానీ ఏదో పర్చేస్ చేయడం చేస్తున్నారు కదా! సో, యూజర్‌కి ఎంత ఈజీగా ట్రాన్సాక్షన్ అయిపోవాలో అంత ఈజీగా చూసుకుంటున్నారు. యూజర్ ఎక్కడ ఇబ్బంది పడకూడదు అనే విధంగా అప్లికేషన్స్ అనేది బ్యాక్ ఎండ్‌లో బిల్డ్ అవుతున్నాయి. ఐ టెల్ యూ ఓకేనా. ఇదంతటికి మన లాస్ట్ 20 మినిట్స్‌లో క్లారిటీ వస్తుంది. ప్రెజెంట్ ఈ ఎగ్జాంపుల్‌ని ఈ ఈ పైనుంచి రాస్తున్న ఒకదానికొకటి అలా ఇంటర్ రిలేట్ చేసుకుంటూ వెళ్ళండి. నేను లాస్ట్‌లో క్లబ్ చేస్తూ ఉంటాను. ఓకేనా. యాహ్! ఇవన్నీ చేస్తాం. ప్రెజెంట్ ఈ అప్లికేషన్ మనం 20 ఇయర్స్ బ్యాక్ వచ్చిందనుకున్నాం కదా! 20 ఇయర్స్ ఏదైతుందో మీరు డెవలప్ చేశారు. ఆ రోజుల్లో ఇటువంటి అప్లికేషన్ అంటే చాలా గొప్ప. ఓకే. చాలా గొప్ప. ఓకే. లైక్ ఇంటికే డెలివరీ ఇచ్చేస్తుంది. ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయగలుగుతున్నాము. నచ్చకపోతే రిఫండ్ చేయగలుగుతున్నాం. 20 ఇయర్స్ బ్యాక్. ఇట్స్ వెరీ గుడ్ టు గో. నౌ, నౌ నౌ అవర్ క్లయింట్ డిసైడెడ్ టు ఎక్స్పాండ్ అవర్ బిజినెస్. ఓకేనా. ఎక్స్పాండ్ అవర్ బిజినెస్. ఋషి ఇంతకుముందు మీరు ఎక్కడి వరకు కాన్సంట్రేట్ చేశారు? ఇది ప్రెజెంట్ నేను హైదరాబాద్‌లో ఉంటున్నాను. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాను. హైదరాబాద్‌లో ఉన్న కస్టమర్స్ ఏదైతే ఉన్నారో ఒక 100 కిలోమీటర్స్ వరకు మన అప్లికేషన్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అండ్ పర్చేస్ చేసుకోవచ్చు. లేదు రుషి ఈసారి ఏం చేద్దామంటే వి వాంట్ టు ఎక్స్పాండ్ అవర్ బిజినెస్. సో, జస్ట్ మనకి ఏదైతే ఉంది ఈసారి ఆంధ్ర, సో, తెలుగు స్టేట్స్ ఓకేనా. తెలుగు స్టేట్స్‌కి ఏదైతే ఉన్నాయో, తెలుగు స్టేట్స్‌లో ప్రతి ఒక్కరు కూడా ఈ అప్లికేషన్స్ యూజ్ అయ్యేలా మనం డిజైన్ చేయాలి. సో, అయితే అయితే మేనేజర్ ఐ హావ్ సమ్ రిక్వైర్మెంట్స్. నీ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉందో నువ్వు చెప్పు అని చెప్పి మేనేజర్ అడుగుతున్నారనమాట. నేనేం చెప్తున్నాను, నా మేనేజర్‌కి రిక్వైర్మెంట్స్ ఇస్తున్నాను. కానీ ఋషి అనే అతను ఏదైతే ఉందో మేనేజర్‌కి రిక్వైర్మెంట్ ఇస్తున్నారు. యెస్. మీరన్నట్టుగా మీ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారంగా మీకొచ్చిన డీల్ ప్రకారంగా ఈ బిజినెస్ ఎక్స్‌పాండ్ చేయడం నాకు ఓకే. సో, నా రిక్వైర్మెంట్ ఏంటో ఒకసారి చెప్తాను. ఆ బడ్జెట్ అది కూడా చెప్తాను. ఒకసారి చూడండి అని చెప్పి ఆర్ హావింగ్ ఏ డిస్కషన్ బిట్వీన్ ఓకేనా మేనేజర్ అండ్ అస్ రిగార్డింగ్ అవర్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్. ఏంటిది? ప్రెజెంట్ ప్రెజెంట్ ఒక ముగ్గురు డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు. కరెక్ట్? అండ్ మనం వెబ్‌సైట్‌లో దగ్గర దగ్గర ఒక 30 సర్వీసెస్ ఉన్నాయి. మీరేమంటున్నారు? ఒక 300 సర్వీసెస్ వరకు డిప్లాయ్ చేద్దామా? యెస్. 300 సర్వీసెస్. సో, ఆల్‌మోస్ట్ బిజినెస్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుందనుకుందాం. సో, వి వాంట్ మోర్ డెవలపర్స్. మోర్ డెవలపర్స్ అంటే 10 మంది పెడదాంలెండి సరిపోతుంది. ఓకేనా. 10 మోర్ డెవలపర్స్ బికాజ్ దిస్ ఈస్ బిగ్ ప్రాజెక్ట్ నౌ. ఓకేనా. దేర్ ఈస్ బిగ్ ప్రాజెక్ట్ నౌ. అండ్ నెక్స్ట్ ముగ్గురు టెస్టర్స్ ఉన్నారు. ఈ ముగ్గురు టెస్టర్స్‌ని కూడా ఒక 10 పీపుల్‌కి ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ 10 పీపుల్‌కి ఇంక్రీజ్ చేస్తున్నాము. ఇది పెద్ద ప్రాబ్లమ్ కాదు. కానీ ఇవన్నీ కూడా మేనేజ్ చేసేయొచ్చు. క్లౌడ్ ఎందుకొస్తుందో ఈ పాయింట్‌లో మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ముగ్గురు డెవాప్స్ ఇంజినీర్స్ ఉన్నారు. అంటే ఐ మీన్ ముగ్గురు ఐటీ టీమ్ ఉన్నారు.
ముగ్గురు ఐటీ టీమ్ అనేది ఏదైతే ఉందో, ఐటీ టీమ్ ఏదైతే ఉందో, ఒక 10 పీపుల్‌కి ఇంక్రీజ్ చేస్తున్నాను. గుడ్. ఇప్పుడు డెవలపర్ అంటే ఏం చేస్తుంటారండి? డెవలపర్ అంటే ఏం చేస్తుంటారు? మీ అప్లికేషన్ ఇంత పెర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవ్వడానికి కారణం ఎవరైతే ఉన్నారో డెవలపర్స్ అన్నమాట. ప్రతి దానికి కూడా కోడ్ రాసుకొని, ఓకేనా? కోడ్ రాసుకొని, ఆ లాజిక్‌ని అర్థం చేసుకొని, యూజర్ ఒక రూ. 100 కనుక ట్రాన్స్‌ఫర్ చేస్తే రూ. 100 తట్టే రూ. 100 వెళ్ళేటట్టుగా, లేదంటే ఒక రూ. 100 ట్రాన్స్‌ఫర్ చేస్తే రూ. 1000 వెళ్ళిందనుకోండి, అది కోడ్‌లో ప్రాబ్లమ్ ఉన్నట్టుగా. సో, ఎటువంటి ఇష్యూస్ లేకుండా నీట్‌గా డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. ఓకే. ఐ విల్ షో యూ. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్‌కార్ట్.కామ్. యాహ్! ఇక్కడ గనక చూద్దాం ఒకసారి. ఓకే. థిస్ ఈస్ అవర్ వెబ్‌సైట్. ఓకేనా? చూడండి. ఇది వెబ్‌సైట్. ఈ యూజర్ ఇంటర్‌ఫేస్ ఇంత నీట్‌గా ఉండడానికి కారణం బ్యాక్ ఎండ్‌లో కోడ్ ఉంది. కోడ్ ఒకసారి తీసుకొని చూద్దాం. అంటే హెచ్‌టీఎంఎల్ కోడ్ మాత్రం పిక్ చేస్తాను. రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అని కొట్టండి. ఇన్స్పెక్ట్ అని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే టాప్‌కి వెళ్ళిపోయారనుకోండి. డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ కోడ్ అనేది ఉంటుంది. అంటే బ్యాక్ ఎండ్‌లో ఏ ఏ సర్వీసెస్ ఉన్నాయి, ఏంటి, ఎలాగా మొత్తం అంతా కూడా ఈ హెచ్‌టీఎంఎల్ కోడ్‌లో మీకు డీటెయిల్‌గా ఉంటుంది. మీ అప్లికేషన్ ఇప్పుడు రన్ అవుతుందా లేదా అని చెప్పేసి చూడాలంటే ఇక్కడ నెట్వర్క్ ఉంది కదా! ఈ నెట్వర్క్ దగ్గరికెళ్ళండి. అట్ దిస్ పాయింట్ దిస్ ఈస్ టూ అడ్వాన్స్డ్, ఓకేనా? బట్ జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. ఇది పెద్ద టెక్నికల్ ఏం కాదు కదా! ఇక్కడ రైట్ క్లిక్ చేశాను, ఇన్స్పెక్ట్ చేశాను, కోడ్ వచ్చింది. నెట్వర్క్ దగ్గరికెళ్ళాను. ఇక్కడ స్టేటస్ 200 రెస్పాన్స్ వస్తుంది. 200 రెస్పాన్స్ వస్తే ఇట్ మీన్స్ యువర్ అప్లికేషన్ ఈస్ వర్కింగ్ ఫైన్. ఓకేనా? ఇప్పుడు నేను ఈ ఎలక్ట్రానిక్స్ మీద క్లిక్ చేస్తున్నాను. అది ఎలక్ట్రానిక్స్ పేజ్‌కి తీసుకెళ్తుంది. ఓకేనా? ఆల్ అని క్లిక్ చేస్తున్నాను, తీసుకెళ్తుంది. హోమ్ ఫర్నిచర్ మీద క్లిక్ చేస్తున్నాను. అది తీసుకెళ్తుంది. సో, ఇట్ ఈస్ గివింగ్ 200 రెస్పాన్స్. 200 రెస్పాన్స్ మీన్స్ యువర్ అప్లికేషన్ ఈస్ వర్కింగ్ ఫైన్. ఒక్కొక్కసారి మీరు గనుక అబ్జర్వ్ చేస్తే సైట్ కాంట్ బి రీచ్డ్, 403 ఎర్రర్, 502 బ్యాడ్ గేట్‌వే చూసే ఉంటారు. కానీ ఎక్కడో ఒకక్కడ ఏదో సందర్భంలో చూసే ఉంటారు. 403 ఎర్రర్, 502 గేట్‌వే. ఇన్ దట్ సినారియో అప్లికేషన్ ఈస్ నాట్ వర్కింగ్ అని మాట. ఓకేనా? అప్లికేషన్ ఈ పాయింట్ నుంచి ఒకటి తెలుసుకుందాం. అప్లికేషన్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఎలా చెక్ చేసుకోవాలో అదొకటి అంటే బేసిక్‌ది. అండ్ బ్యాక్ ఎండ్‌లో ఎర్రర్స్ ఎటువంటివి వస్తాయని చెప్పేసి 2 పాయింట్స్ తెలుసుకుందాం. ఓకేనా? లెట్స్ కమ్ బ్యాక్. ఇక్కడ చూద్దాం. ఓకే. ఇక్కడికొచ్చేసరికి ఏదైతుందో డెవలపర్ ఇవంతా ఇంక్రీజ్ చేసాం. ఇంతెంత అవుతుంది. ఇప్పుడు ఈ డెవలపర్ కోడ్ రాస్తున్నారు. టెస్టర్ ఓకేనా? టెస్టర్ ఒక పాయింట్ ఇక్కడ ఆహ్, డెవలపర్ ఆల్రెడీ కోడ్ తనే డెవలప్ చేస్తారు కదా! సో, తనే టెస్ట్ చేసుకోవచ్చు కదా! యాక్చువల్‌గా అయితే. తన రాసిన లాజిక్ సేమ్ తను టెస్ట్ కేస్ రాసి, ఇంకో అతను టెస్ట్ కేస్ రాసి యెస్ ఆర్ నో చెప్తుంటారు. ఓకేనా? యెస్ ఆర్ నో చెప్తుంటారు. 2 వర్క్స్ తనే చేసేయొచ్చు కదా! సో, యాక్చువల్లీ ఇక్కడ 2 పాయింట్స్. డెవలపర్ హాస్ టు కాన్సంట్రేట్ ఆన్ ఓన్లీ డెవలపింగ్. ఎందుకంటే ఈ ఫేజ్ అయిపోయిన తర్వాత ఇంకో ఫేజ్ గురించి డెవలప్ చేసుకోవడం గురించి ఆగాలి. బేసిక్ అయిపోయిందనుకోండి. హి విల్ మూవ్ ఆన్. టెస్టర్ బాధ్యత ఏంటంటే అది కరెక్టా కాదని చెప్పి టెస్టర్ బాధ్యత. వి నీడ్ వన్ మోర్ రోల్. అండ్ రెండో పాయింట్ కూడా ఏంటంటే డెవలపర్ తనే డెవలప్ చేసుకున్నారు కాబట్టి ఓకే. ఇది ఇలా వర్కౌట్ అయింది. తను పాజిటివ్ మైండ్‌తో కానీ పాజిటివ్‌గా ఆలోచించి ఈ డెవలప్‌మెంట్ అంతా చేస్తారు. అండ్ టెస్టింగ్ ఇది వర్కౌట్ అవ్వకపోతే అని ఆ నెగటివిటీ తనలో డెవలప్ అవ్వకపోవచ్చు. ఓకేనా? అవ్వదు. సో, దానికోసం టెస్ట్ కేసెస్ ఇది ఎందుకు కావాలని టెస్ట్ కేసెస్ ఏదైతుందో ఫెయిల్ చేయడానికి రాసి టెస్ట్ చేయడం కానీ ఇటువంటివి చేస్తుంటారు. కానీ దే దే 2 కూడా ఇంపార్టెంట్ రోల్స్ అన్నమాట ఇవి. ఓకే. నెక్స్ట్ డెవలపర్స్ రాసారు. టెస్టర్స్ రాసారు. నౌ 20 ఇయర్స్ బ్యాక్ అనుకున్నాం కదా! ఐటీ టీమ్ అనేది ఉండేది. ఈ ఐటీ టీమ్ అంటే ఎవరు అసలు యాక్చువల్‌గా? ఐటీ టీమ్ అంటే మీకు ఇందాక నేను ఇమేజ్‌లో చూపించినట్టుగా నెట్వర్కింగ్ టీమ్ వాళ్ళు. ఓకేనా? నెట్వర్కింగ్ టీమ్. ఎన్‌డబ్ల్యూ అని రాస్తున్నాను. ఎన్‌డబ్ల్యూ అంటే నెట్వర్క్ అని కన్సిడర్ చేసుకోండి. నెట్వర్కింగ్ టీమ్. డీబీఏ టీమ్ అంటే డేటాబేసెస్ అవి మెయింటైన్ చేస్తారు కదా! డేటాబేసెస్ టీమ్ అన్నమాట. నెక్స్ట్ ఇన్ఫ్రా టీమ్ అంటే నాకు ల్యాప్‌టాప్ స్లోగా ఉంది. ఓకేనా? ల్యాప్‌టాప్ స్లోగా ఉంది. సర్వర్ స్లోగా ఉంది. ఓకేనా? నాకు హ్యాంగ్ అవుతుంది. సో, ఇటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళంతా హ్యాండిల్ చేసేవారు. సో, నౌ ఐ హోప్ వి ఆర్ క్లియర్ విత్ దిస్ వన్. మనం ప్రీవియస్‌గా అప్లికేషన్ ఎలా బిల్డ్ చేసినప్పుడు ఏదైతే ఉందో ముగ్గురు డెవలపర్లు, ముగ్గురు టెస్టర్స్, ఈ ఐటీ టీమ్ ఉంది. ఇప్పుడు మనం అంతా ఏం చేస్తున్నాం? ఇంటూ 10x టీమ్‌ననేది టీమ్‌ననేది ఇంక్రీజ్ చేయబోతున్నాం. ఇదంతా మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే క్లౌడ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడానికి
ఇక్కడ మనకి ఎంత పెయిన్ ఉందో కానీ ఈ డెవాప్స్ రాకముందు ఏడబ్ల్యూఎస్ రాకముందు ఎంత పెయిన్ ఉందో ఆ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఎగ్జాంపుల్స్ అని తీసుకుంటున్నాను సింపుల్గా ఐ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ వన్ వర్డ్ డెవాప్స్ ఏడబ్ల్యూఎస్ రావడం వల్ల ఫాస్ట్ వర్క్స్ అన్ని కూడా ఫాస్ట్గా అవుతున్నాయి సర్వీస్ లాంచ్ చేసుకోవచ్చు అనేది ఒకటి ప్రీవియస్గా మనం ఆ రోజులకి వెళ్ళి మనం ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తే కనుక ఎంత ఇబ్బంది పడ్డామో ఒకసారి లెట్స్ ఫీల్ ఇట్ ఓకే సో దట్ we will have a strong foundation and why we are using this cloud you can speak confidently when someone asks you okay యా సో ఇక్కడ ఇంక్రీజ్ చేస్తాం ఓకే ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మేనేజర్ డిస్కషన్స్ అవుతున్నాయి కదా ఇది 10 ఇంక్రీజ్ చేసాం ఇప్పుడు ఇక్కడ కూడా టీమ్ ఇంక్రీజ్ చేద్దామా ఒక ఇంటూ 10 ఇక్కడ కూడా ఇంక్రీజ్ చేసాం ఇదంతా కూడా మ్యాటరే కాదు అసలు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఇప్పుడు నేను ఇక్కడ సిఎండి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను పింగ్ www.flipkart.com అని చెప్పి ఎగ్జిక్యూట్ చేశానండి సింపుల్గా ఏం లేదు పింగ్ www.flipkart.com అని ఎగ్జిక్యూట్ చేశాను అండ్ మీకు ఇక్కడ ఒక ఐపీ అడ్రస్ కనబడుతుంది ఓకేనా 163.53.76.86 ఆ నెంబర్ ఏదైనా అవనివ్వండి నౌ ఐ వాంట్ యూ టు డూ ద సేమ్ థింగ్ ఎనీవన్ ఒకసారి ఎవరైనా ఎంటర్ చేసి ఆ నెంబర్ ఒకసారి చెప్పండి నాకు ఏం లేదు సిఎండి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి సేమ్ ఇదే ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి ర్యాండమ్ ఆన్సర్స్ ప్లీజ్ 2 to 3 కావాలి 2 to 3 ఎస్ ఎనీవన్ గంగాధర్ గౌరీ హరి జై ఎనీవన్ మహర్షి నిత్య ఎనీవన్ మీ కమెంట్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జస్ట్ పింగ్ అని చెప్పి మీకు ఐపీ అడ్రస్ సేమ్ వస్తుందా డిఫరెంట్ వస్తుందా వన్ వర్డ్ ఈస్ ఫైన్ డిఫరెన్స్ డిఫరెంట్ ఓకే డన్ నెక్స్ట్ కమెంట్ లేదంటే కమెంట్ పేస్ట్ చేయమంటారా ఓకే ఇన్ చాట్ పింగ్ www.flipkart.com ఓకే కెన్ ఫినిష్ ఓకే జస్ట్ ఒకసారి చూసుకోండి రికార్డింగ్స్లో మీరు వెరిఫై చేసుకోండి మీకు మ్యాక్సిమం డిఫరెంట్ ఉంటుంది ఓకే డిఫరెంట్ ఉంటుంది అనమాట సో అంటే ఏంటంటే మీరు ఈ 30 ఇంతకుముందు 30 సర్వీసెస్ డెవలప్ చేశారు కదా 30 సర్వీసెస్ డెవలప్ చేశారు అంటే ఇక్కడ మనకి ఐపీ అడ్రస్ వచ్చింది కదా ఈ ఐపీ అడ్రస్ అనేది సర్వర్ అనమాట ఓకేనా ఒక సర్వర్లో కోడ్ డిప్లాయ్ చేశారు ఒక సర్వర్ అంటే ఏంటి మళ్ళీ ఇదొకటి ఓకేనా ఇది కూడా ఒక చెప్తాను ఒక సర్వర్లో 30 సర్వర్స్లో డిప్లాయ్ చేశారు 30 సర్వీసెస్ ఈ సర్వర్ ఒక 10 సర్వర్స్లో డిప్లాయ్ చేశారు ఓకే నెక్స్ట్ ఓకే వైట్ బోర్డ్ని టచ్ చేయదండి ఎవరు జస్ట్ ఓకేనా జస్ట్ వైట్ బోర్డ్ టచ్ చేయదండి ఒకసారి రిమూవ్ చేయండి యా ఇప్పుడు నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ వీఆర్ ఇంక్రీజింగ్ టు 300 సర్వీసెస్ అండ్ కస్టమర్స్ ఎవరు ఈసారి హైదరాబాద్ అనుకున్నాం ఈసారి స్టేట్ మొత్తం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అంటే ఏంటి బిజినెస్ ఎక్స్పాన్షన్ అవుతుంది ఇక్కడ బిజినెస్ ఎక్స్పాన్షన్ ఉందంటే దానికి అర్థం ఏంటంటే వీ నీడ్ మోర్ అండ్ మోర్ సర్వర్స్ 100 సర్వర్స్ చేస్తున్నాను 100 సర్వర్స్ కావాలి ఇదేనండి కదా ఇదంతా పైన డిస్కస్ చేసింది దేనికో తెలుసా ఈ పాయింట్ గురించి చెప్పడం గురించి అనమాట వీ వాంట్ 100 సర్వర్స్ సర్వర్ అంటే ఋషి సర్వర్ అంటే ఏంటి సింపుల్ థింగ్ ల్యాప్టాప్ అంటే ఏంటి సేమ్ సర్వర్ అన్నా ల్యాప్టాప్ అన్నా ఒకటే ఇప్పటికి అలా కన్సిడర్ చేసుకోండి కానీ సర్వర్ ఈక్వల్ టు ల్యాప్టాప్ అని చెప్పి కన్సిడర్ చేసుకోండి చాలు సర్వర్కి ఒక ల్యాప్టాప్కి మనకి సిపియు ర్యామ్ దానికి ఒక ఓఎస్ ఉంటుంది ఓకేనా ఓఎస్ ఉంటుంది అండ్ దానికి ఒక నెట్వర్క్ ఉంటుంది మనం www. మనకు ఓకేనా జస్ట్ మన google.com పర్చేసింగ్ ఆర్ ఎనీ షాపింగ్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా మనం చేస్తున్నాం ఓకేనా డన్ సేమ్ ఇప్పుడు ఇది కూడా ఏంటంటే ఇలాగే కన్సిడర్ చేసుకోండి సేమ్ ఓకేనా బిగినర్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసుకోండి
సర్వర్ అన్నా ల్యాప్టాప్ అన్నా ఒకటే. మన పర్సనల్ లైఫ్లో మీ ల్యాప్టాప్ ఓకేనా, ల్యాప్టాప్ తీసుకో అని చెప్పేసి మనం ఎలా అంటున్నామో ఐటీ టెర్మినాలజీస్లో, ఓకేనా, వెన్ యూ వర్క్ ఇన్ ఐటీ అండ్ వెన్ యూ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ సిస్టమ్ ఆర్ వెన్ యూ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ డెస్క్, దేర్ విల్ బి వన్ డివైస్ దట్ ఈస్ నథింగ్ బట్ ఎ సర్వర్. ల్యాప్టాప్ని సర్వర్ అంటాం అంతే, జస్ట్ టెర్మినాలజీ డిఫరెన్స్ అనమాట. ఓకేనా. ఇప్పుడు 100 సర్వర్స్ మనకు కావాలి. ఓకే. ఈ 100 సర్వర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క సర్వర్ కాస్ట్ 1 lakh. ఇప్పుడు మన కాస్ట్ ఎక్కడ మనకి ప్రాబ్లం అవుతుంది? ఇంతకుముందు స్టార్టప్స్ అనేవి లేవు. 20 years బిఫోర్ స్టార్టప్స్ లేవు. ఈ రోజు ప్రతి చిన్న కంపెనీ కూడా ఆర్ మన మైండ్లో ఆలోచన ఉంటే ఒక స్టార్టప్ని ఎలా ఫామ్ చేస్తున్నారు. ఇప్పుడు వీరికి 10-15 స్టార్టప్స్ ఉన్నాయి. ఓకేనా. మేజర్ సిటీస్లో ఏవైతే ఉన్నాయో 10-15 స్టార్టప్స్ ఉన్నాయి. అది ఎలా ఫామ్ అయింది, ఈ క్లౌడ్ ఎలా బెనిఫిట్ అయిందో పాయింట్లోకి వచ్చేస్తాం, చూసేద్దాం. 1 year బడ్జెట్ అవుతుంది కానీ 1 year బడ్జెట్ ఉంటే సరిపోతుందండి. మీరు 100 సర్వర్ని, కానీ 100 సర్వర్లు ఇందాక బ్యాంకింగ్ అప్లికేషన్లో చూపించాను కదా, మీరు 100 సర్వర్లు పెట్టాలంటే 100 సర్వర్ యొక్క స్పేస్ కావాలి. సో మీరు ఎక్కడైనా ఒక ఐటీ కంపెనీలో కనుక వర్క్ చేస్తుంటే ఆ పక్కన మనకి ఏమైనా స్పేస్ ఉంటే, అంటే రెంటెడ్ కనుక కొంటీలో ఉంటే ఆ స్పేస్ తీసుకోవాలి. ఆ స్పేస్కి మీరు రెంట్ పే చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 lakh అనుకోండి, 5 lakh అనుకోండి. అండ్ మీరు 100 సర్వర్లు ఇంతకుముందు మనకి ఎగ్జాక్ట్గా 10 సర్వర్లు 30 సర్వర్లు కాబట్టి ముగ్గురు మేనేజ్ చేస్తాం. ఇప్పుడు 100 సర్వర్లు మేనేజ్ చేయడానికి మనకి ఒక 10 మంది టీం కావాలి. 10 మంది టీం కంటే ఒక్కొక్కరికి మళ్ళీ శాలరీ ఇంక్రీజ్ చేసుకున్నాం, అంటే శాలరీ ఇస్తున్నాం. ఒక్కొక్కరు 50,000 అంటే ఇండైరెక్ట్గా 10 మందికి 5 lakh అవుతుంది. కానీ 5 lakh అవుతుంది. ఈ సర్వర్లు ఒకటే ఉంటే సరిపోతుందా? సర్వర్లు ఒకటి ఉంటే సరిపోతుందా? సెక్యూరిటీ, వీ హ్యావ్ టు అసైన్ వన్ సెక్యూరిటీ పర్సన్. ఎవరిని పడితే ఓకేనా, ఎవరిని పడితే వాళ్ళని, ఓకేనా, ఎవరిని పడితే వాళ్ళని ఈ ఐటీ ఈ సెక్యూరిటీ ఆ రూమ్స్లోకి అది అలో చేయకూడదు. డోంట్ అలో. ఏమంటారు? కరెక్ట్. సపోజ్ మీరు ఈరోజు బాగా వర్క్ చేశారు, ఓకేనా, ఈరోజు చాలా బాగా వర్క్ చేస్తున్నారు, 6 months నుంచి వర్క్ చేస్తున్నారు. డ్యూ టు సమ్ రీజన్స్ మేనేజర్ బ్లేమ్ అంతా మన మీద వేశారు. నీ వల్ల ఈ ప్రాజెక్ట్ పోయింది, లేదంటే యూ డిడ్ సంథింగ్, క్లయింట్ వల్ల ఇలాగా అని చెప్పి చాలా హర్టెడ్ అయిపోయింది. ఇలా హర్ట్ అయినప్పుడు మనకి ఏదైతే ఉందో పక్కనే సర్వర్ రూమ్స్ ఉంటాయి. నేను ఇంత డెవలప్ చేశాను కానీ నాకు ఎంత బ్లేమ్, వీ కెన్ డూ సంథింగ్ రాంగ్. మనం చేయకూడదు, వీ కెన్ డూ సంథింగ్ రాంగ్. ఎప్పుడు మనకు దానికి ఈజీగా యాక్సెస్ ఉంటే కనుక మనం చేయొచ్చు. అలా కాకుండా ఆ స్టోర్ రూమ్కి లేదా ఆ సర్వర్ రూమ్కి ఎక్సెప్ట్ ఒక పర్సన్ తప్ప మనకి వెళ్ళినా సరే దగ్గరలోకి వెళ్ళగలం తప్ప ఏం చేయాలి. దేర్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్ ఎర్లియర్. ఓకేనా. ఇటువంటి డేటా అంతా డిలీట్ చేసేయడం కానీ, సర్వర్స్ని టెర్మినేట్ చేసేయడం కానీ, ల్యాప్టాప్ని క్రాష్ చేయడం కానీ, ఇటువంటివన్నీ జర్నీ. సో సెక్యూరిటీ అనేది ఎక్కువ ఫాలో అవుతుంటారు అనమాట. కానీ బికాస్ ఆఫ్ 1 person మిస్టేక్ నథింగ్ షుడ్ హ్యాపెన్ టు కంపెనీస్. ఓకేనా. కంపెనీస్ అనమాట, కంపెనీ ప్రాజెక్ట్స్ కానీ కంపెనీ సర్వీస్ కానీ ఇటువంటి యాక్టివిటీస్ జరగకూడదు. అవన్నీ మంచి కేర్ తీసుకుంటారు. ఓకే. రూమ్స్ నోట్ ఎలా అని చెప్పేసి అనుకున్నాం. నెక్స్ట్, ఇన్ని సర్వర్స్ ఉన్నప్పుడు ఆ సర్వర్స్కి 24 గంటలు కూలింగ్ ఉండాలి. కూలింగ్ అనేది ఉండాలి. కూలింగ్ ఉంటే తప్ప సర్వర్స్ పనిచేయవు. సో అట్లీస్ట్ వీ నీడ్ టు బై గుడ్ ఏసీస్. ఒక 5-10 ఏసీస్ కొందాం. ఆ ఏసీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏసీ ఇన్వెస్ట్మెంట్. ఐ హోప్ ఎవరికి బోర్ కొట్టట్లేదు అనుకుంటున్నాను. బోర్ కొట్టినా సరే సరే, జస్ట్ బేర్ విత్ మీ. అందుకని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం టెక్నికల్గా వెళ్ళాలంటే ఈ బేస్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఏసీ కూలింగ్ అవ్వాలంటే జస్ట్ ఒక 5 lakh ఏదైతే ఉందో 5 ఏసీకి ఇన్వెస్ట్మెంట్ అవ్వాలి. ఇది ఒకటే ఉంటే సరిపోతుందా? నెక్స్ట్, 24/7 మనకి పవర్ సప్లై ఉండాలి. పవర్ సప్లై ఉండాలి అండ్ పవర్ సప్లై ఉండాలి అండ్ జస్ట్ ఒక కూలింగ్ అండ్ మనం ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తూ ఉండాలి. ఎలక్ట్రిసిటీ ఆఫ్ కోర్స్, ఓకేనా, లాజిక్ బేసిక్ అనమాట. పవర్ 24/7 అవుతుంది. మనకి ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా హెవీగానే వస్తాయి. సో చూసుకుందాం. సో ఇంతలా మనం చేసిన తర్వాత, ఓకేనా, ఇంతలా చేసిన తర్వాత ఏదైతే ఉందో మన బడ్జెట్ ఎస్టిమేషన్ అంతా ఏదైతే ఉందో తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దీన్నంతా కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నారు. దీన్నంతా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఈ ప్రాజెక్ట్ కాస్త నడుస్తుంది. ఓకేనా, నడుస్తుంది. అండ్ దీనికి మనకి హ్యూజ్ అమౌంట్ బడ్జెట్ వచ్చింది. బడ్జెట్తో మనం ల్యాప్టాప్స్ పర్చేస్ చేయడం అండ్ సర్వర్స్ పర్చేస్ చేయడం, ఈ యాక్టివిటీస్ అంతా చేసామండి. చేసిన తర్వాత నా 6 months అయింది. 6 months తర్వాత ప్రాజెక్ట్ని లైవ్ చేసాం.
ఈసారి తెలుగు స్టేట్స్ టూ మచ్ ఆఫ్ మార్కెటింగ్ చేసాం, కానీ టూ మచ్ ఆఫ్ మార్కెటింగ్ చేసాం. మార్కెటింగ్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ కాస్త లైవ్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ ఎవ్రీ వన్ ఆర్ పర్చేసింగ్. ఫస్ట్ లైవ్ ఏంటో తెలుసా? లైవ్ ఏదైతే ఉందో బిగ్ బిలియన్ డేస్ లాగా, బిగ్ బిగ్ బిలియన్ డేస్ లాగా ఇటువంటి సేల్ ఒకటి స్టార్ట్ చేశాం. ఇది అప్రాక్సిమేట్లీ ఒక 7 days నడుస్తుంది అనుకుందాం. ఓకే, డే వన్ డే వన్ హ్యూజ్ ట్రాఫిక్. ఓకేనా, హ్యూజ్ ట్రాఫిక్, ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, అంతా బాగుంది, డన్. నెక్స్ట్ డే టూ, సేమ్ సేమ్. ఓకేనా, హ్యూజ్ ట్రాఫిక్. డే త్రీ జస్ట్ ఓకే, మేబీ అందరూ పర్చేస్ చేసేసారు కదా, డే 1 డే 2 పర్చేస్ చేశారు. నెక్స్ట్ ట్రాఫిక్ ఉంది అంతే, మరి యూజ్ కాదు. నెక్స్ట్ డే 4, లెస్ ట్రాఫిక్. అంటే వెబ్సైట్ విజిట్స్ అనమాట. ట్రాఫిక్ అంటే వెబ్సైట్కి ఎంతమంది వస్తున్నారు అని చెప్పేసి. డే ఫైవ్ డే ఫైవ్ డే ఫైవ్ నో ట్రాఫిక్. సంథింగ్ 6 7 కూడా అలా కన్సిడర్ చేసుకోండి. 6 7 కూడా అలా కన్సిడర్ చేసుకోండి. ఇలా జరిగిందండి మన ప్రాజెక్ట్ ఏదైతుందో. 4 5 6, ఇది 7, లెస్ ట్రాఫిక్, ఇలా కన్సిడర్ చేసుకోండి. సో ఎయిత్ డే ఎయిత్ డే మన మేనేజర్కి ఇప్పుడు మనం టీం చాలా పెద్ద ఆఫీస్ స్పేస్ మనం తీసుకున్నాం కదా, ఒక 330 పర్సన్స్ కూర్చునేలాగా సర్వర్స్, ఒక హ్యూజ్ ఆఫీస్ ఉంది. ఈ హ్యూజ్ ఆఫీస్లో మనం కూర్చున్నాం అండ్ మీటింగ్ అవుతుంది క్లయింట్తో. అండ్ ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే ట్రాన్సాక్షన్స్ అన్ని చూసుకుంటే కనుక అప్రాక్సిమేట్లీ మనకి ఏదైతుందో 40 lakhs ట్రాన్సాక్షన్ అయ్యి 1 weekలో 1 weekలో 40 lakhs ట్రాన్సాక్షన్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్ మనం ఇలా కాకుండా జస్ట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఇమేజిన్ యూ పీపుల్ ఆర్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఇక్కడ మీరు ఇన్వెస్టర్ అవ్వచ్చు, లేదంటే మీరు ఈ జాబ్ మీద ఉండొచ్చు. అలా జస్ట్ ఇమాజిన్. ఓకేనా, థింక్ లైక్ దాట్. నా మన ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది ఇక్కడ? సర్వర్స్ కంగా ₹1,00,00,000 అయినాయి. ఎక్స్ట్రా టీమ్ హైర్ చేసుకోవడానికి, వాళ్ళ శాలరీలు ఇవ్వడానికి, వాళ్ళకి ఆఫర్ లెటర్స్ ఇవ్వడానికి, ఇదంతా కూడా అప్రాక్సిమేట్లీ నాకు 1.5 CR బడ్జెట్ అయింది ఈ ప్రాజెక్ట్ కోసం. అండ్ నేను ఇన్వెస్ట్మెంట్ చూస్తే కనుక ఇక్కడ ఏదైతే ఉందో నాకు 40 lakhs మాత్రం వచ్చింది. మేబీ ప్రాఫిట్స్ అనుకోండి, ప్రాఫిట్స్ అని తీసుకుందాం. ఓకేనా, జస్ట్ ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని అయిపోగా 40 lakhs ట్రాన్సాక్షన్ అనుకుందాం. మేనేజర్ ఈజ్ నాట్ హ్యాపీ ఎట్ ఆల్. మనకు ఇప్పుడు ఒక మంచి సూట్ కావాలి, లేదా మంచి ఒక షూ కొనాలి. ఈరోజు కొనేసుకున్నాం, మళ్ళా ఆ సూట్ అరిగేంత వరకు లేదా షూ పాడేంత వరకు నెక్స్ట్ 2 3 years మనకు రిక్వైర్మెంట్ ఉండదు. ఓకేనా, వేరే రిక్వైర్మెంట్ ఉండొచ్చు, కానీ ఆ ప్రొడక్ట్స్ ఉండవు. అలా మన వెబ్సైట్లో ఏవైతే ప్రొడక్ట్స్ కస్టమర్స్ కొనుక్కోవాలో కొనేసుకుంటారు, మళ్ళీ రేపు సేల్ పెట్టిన ఎవరు కొనరు. ఓకే, ఇప్పుడు ఈ సినారీని ఎలా ట్యాకిల్ చేద్దాం? నౌ అవర్ మేనేజర్, అవర్ క్లయింట్, మేనేజర్ కాదు క్లయింట్ అనేద్దాం. ఓకేనా, బికాస్ వీఆర్ మేనేజర్స్ ఈ ప్రాజెక్ట్లో. ఈ క్లయింట్ పరిస్థితి ఏంటి? ఆల్మోస్ట్ 1 crore. ఓకేనా, తను అనుకున్నది కాస్త 2 CR 3 CR రెవెన్యూ వస్తుందేమో అనుకున్నారు, కానీ ఇట్స్ ఎండెడ్ అప్ విత్ 40 lakh ఓన్లీ. మేబీ మార్కెటింగ్ కానీ, లేదంటే ఇంకా ఇంకా జస్ట్ ఓకేనా ఎక్కడో లాగైంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్, ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. ఈ ప్రాజెక్ట్ ఉంచాలా లేదా? ఓకే, ఇప్పుడు జస్ట్ ఋషి, జస్ట్ యాజ్ వి నో దట్ నువ్వు ఇన్ అండ్ అవుట్ మీ టీం అంతా వర్క్ చేశారు. నాకు ఎక్స్ట్రా రిసోర్స్ ఏదైతుందో రిమూవ్ చేసే, వీల్ పే దెమ్. ఓకే, వీల్ పే దెమ్ 1 month ఎక్స్ట్రా ఏదైతుందో మనం పే చేద్దాం. పే చేసిన తర్వాత మళ్ళీ రిమూవ్ చేసేయమని మన సినారియో కాస్త ఎక్స్ప్లెయిన్ చెప్తూ. కానీ యాక్చువల్గా ఇది సాడ్ థింగ్, కానీ ఇది సాడ్. లే ఆఫ్స్ అవుతున్నాయి కదా, సో అలా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, లే ప్రాజెక్ట్ లేనప్పుడు ఇటువంటివి జరుగుతుంటాయి. సో ఇలా అనమాట, ఎక్స్ట్రా రిసోర్స్ని రిమూవ్ చేయమంటారు. దెన్ వాట్ అబౌట్ స్పేస్? మనం రెంట్ తీసేసుకున్నామే, ఒక 5 years అగ్రిమెంట్ తీసుకున్నాం, ఏసీలు కొన్నాం, ఇంటర్నెట్, కానీ ఇంటర్నెట్ ఏదైతే హై స్పీడ్ ఇంటర్నెట్ వేయించాం.
అన్నిటికైనా హ్యూజ్ కాస్ట్. 100 సర్వర్లు, ఒక 100 సర్వర్లు ఏదైతే ఉందో ఇన్వెస్ట్ చేసాం. వీటి పరిస్థితి ఏంటి? ఓకే, వీటి పరిస్థితి ఏంటి? 100 సర్వర్స్ యొక్క పరిస్థితి ఏంటి? మన మార్కెట్లో బ్రాండ్ న్యూ సర్వర్లు ఉన్నాయండి. 50%లో మీకు ఇచ్చేస్తాం. అమ్మేయాలా సకానికి? ఆల్రెడీ లాస్లో ఉన్నాం. 50% అమ్మేయాలా? నెక్స్ట్ ఇప్పుడు సేల్ పడితే ఎవరైనా కొంటారా? పోనీ మన సేల్ స్టార్ట్ చేద్దాం, మళ్ళీ ఎవరైనా కొంటారా? లేదంటే 6 మంత్స్ తర్వాత ఒక సేల్ స్టార్ట్ చేద్దాం. మరి 6 మంత్స్ వరకు ఈ సర్వర్ యొక్క పరిస్థితి ఏంటి? సర్వర్స్ వాడకపోతే పనిచేస్తాయా? ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్వశ్చన్ మార్క్, రైట్? మనం ఇంత బాధలో ఉన్నప్పుడు, ఓకే, మన క్లయింట్ ఇతను ఇంత బాధలో ఉన్నప్పుడు, మన ఏడబ్ల్యూఎస్ ఎప్పుడు స్టార్ట్ అయిందని చెప్పానండి? ఏడబ్ల్యూఎస్ ఎప్పుడు స్టార్ట్ అయిందన్నాను స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్లో? 2006 అని చెప్పాను, కానీ 2006లో చెప్పాను. అండ్ 2012, కానీ 2006లో ఏడబ్ల్యూఎస్ వచ్చింది. 6లో. అండ్ అంటే జస్ట్ టెక్నాలజీ అప్పుడప్పుడే స్టార్ట్ అవ్వడం వల్ల ఫేమస్ అవడం 2000, కానీ 2012కి స్టార్ట్ అయింది. సమ్వేర్ అరౌండ్ మన దగ్గరికి అంటే ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత వచ్చారనుకుందాం, కానీ ప్రాజెక్ట్ అయిన తర్వాత వచ్చారనుకుందాం. హలో, హలో ఫ్లిప్కార్ట్ 10, మై నేమ్ ఈస్ ఏడబ్ల్యూఎస్. ఓకే, మై నేమ్ ఈస్ ఏడబ్ల్యూఎస్ అని చెప్పి దాని గురించి అది ఇంట్రడ్యూస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. అనమాట. ఇక్కడ ఇలా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు రీసెంట్గా మీరు ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తారు చూడండి. ప్రోడక్ట్ లాంచ్ చేశారు కదా, flipkart10.com. ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో మార్కెట్లో చాలా ఫేమస్ అయింది. ప్రతి ఒక్కరూ బ్యాక్ ఎండ్లో మీ అప్లికేషన్ గురించే మాట్లాడుకుంటున్నారు. మీరు త్వరలో చాలా గొప్ప పొజిషన్కి వెళ్తారు, లేదా బెస్ట్ వెబ్సైట్గా వెళ్ళబోతున్నారు అని చెప్పి ఇటువంటివన్నీ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ మన సినారియో ఎలా ఉంది అసలు? ప్రాజెక్ట్ ఉంది, లాస్లో ఉండి మనం ఉంటే, ఇక్కడ తిని చెప్తున్నారు. ఇక్కడ రెండు సినారియోస్. మనం లాస్లో ఉండడం కరెక్ట్. అంటే తను చెప్పే ప్రాజెక్ట్ బయట మార్కెట్లో మనకు వచ్చిన కానీ ఈ ఈ సేల్ వల్ల వచ్చిన పాజిటివిటీ కూడా అంతే కరెక్ట్. సో సమ్వేర్ ఇలా డిస్కషన్ అయిన తర్వాత దే ఐడెంటిఫైడ్ దట్ సమ్వేర్ వీఆర్ నాట్ హ్యాపీ. కుడ్ యూ ప్లీజ్ లెట్ అస్ నో వాట్ ఈస్ హ్యాపెన్? నేను చెప్పాను, మీరన్న అన్ని కరెక్టే, కానీ నేను జస్ట్ ఇలాగా ఈ ప్రాజెక్ట్ కోసం నేను ఆన్ ప్రేమ్, కానీ ఈ పదం ఇప్పుడు ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. ఆన్ ప్రేమ్ డేటా సెంటర్స్ని మెయింటైన్ చేసి ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేశాను. లాంచ్ చేయడం వల్ల నాకు వచ్చిన ట్రాన్సాక్షన్స్, కస్టమర్స్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఇదంతా కూడా కరెక్టే. కాకపోతే ఐ మీన్ హ్యూజ్ లాసెస్. ఓహో, ఇదా ప్రాబ్లమ్? ఎస్, ఇదే ప్రాబ్లం. మీరు మెజారిటీ ఆఫ్ ద లాస్ ఎక్కడ ఫేస్ చేశారు? నేను 100 సర్వర్లు కొనడం దగ్గర ప్రాబ్లం ఫేస్ చేశాను. ఇవన్నీ వేసేయండి ఇక్కడ, ఓకేనా? ఇవన్నీ కూడా వేసేయండి. మీరు మెజారిటీ ఆఫ్ ద రిసోర్స్ ఎక్కడ ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేశారు? నేను 100 సర్వర్లు కొనడం దగ్గర లాస్ అయ్యాను. స్పేస్ తీసుకోవడం వల్ల ఓకేనా, స్పేస్ తీసుకోవడం దగ్గర లాస్ అయ్యాను, ఏసీ దగ్గర లాస్ అయ్యాను, ఇంటర్నెట్ సంథింగ్. ఓకే, ఇదే ప్రాబ్లము. ఎస్. ఓకే డన్. అయితే జస్ట్ ఐ వాంట్ టు గివ్ యూ స్మాల్ డెమో అని చెప్పి ఎవరంటున్నారు? ఏడబ్ల్యూఎస్ వాళ్ళు అంటున్నారు. ఏడబ్ల్యూఎస్ వాళ్ళు డెమో ఎలా ఇస్తున్నారో చూడండి. కానీ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు డెమో అంటే డెమో అంటే ఏం కాదండి, జస్ట్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. కెన్ యూ కన్ఫర్మ్ దట్? కెన్ యూ సీ మై స్క్రీన్? ఓకే, ఈ పేజ్ ఒకసారి చూస్తున్నారా? గూగుల్ క్రోమ్ పేజ్ స్క్రీన్ షేర్ చేశాను, ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఈ పేజ్ కనపడుతుంది. యా. ఓకే డన్. ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్. ఓకే డన్. థ్యాంక్స్. ఓకే, జస్ట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లాగిన్ అవుతున్నాను. ఇది బిగినర్స్ అస్సలు పట్టించుకోవద్దు. జస్ట్ కానీ ఇంతవరకు మనం మాట్లాడాం కదా, దాని గురించి చిన్న డెమోలా క్రియేట్ చేస్తాను అనమాట. ఇక్కడ సైన్ ఇన్, ఇది మా ఏడబ్ల్యూఎస్ వెబ్సైట్ అండి. మీరు ఏడబ్ల్యూఎస్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్, అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మీరు ఫ్లిప్కార్ట్లో అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు కదా అమెజాన్లో, అలాగనమాట. ఓకే, జస్ట్ సైన్ ఇన్ విత్ యువర్ రూట్ యూజర్ ఈమెయిల్. ఇదంతా నేను అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఋషి ఏడబ్ల్యూఎస్ ల్యాబ్స్. ఓకే, ఈ పాస్వర్డ్ ఐ థింక్ 1 minute. 1 minute. ఓకే, ఓకే, ఎంటర్ ఎంఎఫ్ఏ కోడ్. అథెంటికేషన్ కోసం ఒక ఎంఎఫ్ఏ కోడ్ వస్తుంది. అథెంటికేషన్ ఎంత మనం సెట్ చేసుకుందాం ప్రాక్టీస్ టైంలో.
ప్రజెంట్ ఇదంతా ఇగ్నోర్ చేయండి. కానీ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, నాకు ఇన్ని సర్వర్ల వల్ల నష్టపోయానని తను చెప్తుంటే హీఈస్ గివింగ్ సమ్ డెమో. ఓకేనా, డెమో ఇస్తున్నారు, ఒకసారి చూద్దాం. 118682. ఓకే, లెట్స్ సైన్ ఇన్. అథెంటికేషన్ సక్సెస్ అయింది. ఓకే, గుడ్. మీరు ఆన్ ప్రైమ్ డేటా సెంటర్ ఇందాక సందర్భంలో ఎక్కడ పెట్టారండి? జస్ట్ ఇందాక సందర్భంలో మన ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్ అనుకున్నాం కదా, సర్వర్స్ అంతా కొని ఒక ఒక ప్లేస్ అనుకున్నాం కదా. వేర్ ఇస్ దట్ ప్లేస్? హైదరాబాద్. ఓకే, మనంతా కూడా హైదరాబాద్ లో వర్క్ చేస్తాం అనుకోండి. హైదరాబాద్ లో ఏదో ఒక ఏరియాలో స్పేస్ తీసుకొని ఆ సర్వర్స్ అంతా పెట్టాం. ఇక్కడ ఈ టాప్ లో చూస్తున్నారా, ఇక్కడ ఈ టాప్ లో నేను ఇక్కడ డ్రా చేయనా, ఒక్క నిమిషం. ఇక్కడండి, ఇక్కడ ఓకేనా. జస్ట్ నేను ఇక్కడ రెడ్ పెన్ తో మార్క్ చేశాను, ఒకసారి చూడండి. ఇక్కడ కనుక చూస్తే ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనం సర్వర్స్ ని లాంచ్ చేసుకోవడానికి వాళ్ళు ఇచ్చిన ప్లేసెస్ ఏంటట. నార్త్ వర్జీనియా, ఒహాయో, కాలిఫోర్నియా, ఒరెగన్, ముంబై, ఓకేనా, ఒసాకా, సింగపూర్, సిడ్నీ, టోక్యో, ఇలా చూసుకుంటే వెళ్ళిపోతుంది. మనకి ఇంకా మన హైదరాబాద్ లో కూడా ఉండాలి. దేర్ ఆర్ 50 మేనేజ్, కానీ జస్ట్ ఇంకా మన అకౌంట్కి ఇంకా యాక్టివేట్, జస్ట్ ఇక్కడ డాక్టర్ చూపిస్తాయి ఇంకా మనకి హైదరాబాద్ లో ఉన్నవి. మేనేజ్ లొకేషన్స్, సెలెంట్ ఓకే. ఇదంతా తర్వాత చూద్దాం. ఆ లొకేషన్స్ అవి ఎలా మార్చుకోవాలి ఏంటో తర్వాత చూద్దాం. ప్రెసెంట్ అంతా వద్దు, ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మనకి ఇచ్చిన తర్వాత ఇక్కడ EC2, ఓకేనా, EC2 అని క్లిక్ చేయండి. అది కూడా వదిలేయండి, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. నేను ఒక ఆప్షన్ దగ్గరికి వెళ్తున్నాను, అది గుర్తుపెట్టుకోండి చాలు. ఇక్కడ రన్నింగ్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. అంటే రన్నింగ్ ఇన్స్టెన్స్ అంటే ఏంటండి? సర్వర్ అంటే ల్యాప్టాప్. ఈ టెర్మినాలజీ రాస్తాను, మీరు తర్వాత రిఫర్ చేసుకోండి. ఇన్స్టెన్సెస్, ఏడబ్ల్యూఎస్ లోకి లాగిన్ అయిన తర్వాత ఇన్స్టెన్స్ దగ్గరికి వెళ్ళాను. ఇన్స్టెన్స్ అంటే ఏమని చెప్పానంటే సర్వర్ అని చెప్పాను. సర్వర్ అంటే ల్యాప్టాప్. ఓకే, యా. ఇక్కడికి వెళ్ళి ఇన్స్టెన్సెస్, లాంచ్ ఇన్స్టెన్స్. నెక్స్ట్ మై ఫ్లిప్కార్ట్ సేల్ సర్వర్. ఓకే, నెక్స్ట్ సంథింగ్. కానీ ఇక్కడ ఏ ఓఎస్ కావాలి మీకు? మ్యాక్ కావాలా, ఉబంటు కావాలా, రెడ్ హ్యాట్ కావాలా, విండోస్ సర్వర్ కావాలా, అన్నీ ఉంటాయి. విండోస్ సర్వర్స్ కావాలి మొత్తం. ఇదంతా కూడా ఏమవుతుంది, జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చూపించాలి అంతే. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్, మన ప్రాజెక్ట్ యొక్క రిక్వైర్మెంట్ ఎంత అండి? మన ప్రాజెక్ట్ యొక్క రిక్వైర్మెంట్ ఎంత అని చెప్పి మన ఏడబ్ల్యూఎస్ వరకు చెప్పాం? చెప్పండి. 100. ఓకేనా. ఓకే, నేనే చెప్పేస్తాను 100 అని చెప్పేస్తాను. కానీ ఇక్కడ నేను 100 పెట్టట్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే బిల్లింగ్ పడుతుంది మళ్ళీ, అందుకని. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఒకవేళ ప్రాక్టీస్ చేసుకుంటే కనుక ఇక్కడ ఎక్కువ నెంబర్లు పెట్టవద్దు, 1 or 2. మీరు సెషన్స్ ఒక 30 సెషన్స్ ఆర్ 15 సెషన్స్ అయ్యేంత వరకు యూ హ్యావ్ టు యూజ్ 1 or 2 సర్వర్స్. ఓకే, 10 సర్వర్స్. ఇదంతా కూడా జస్ట్ ఇగ్నోర్ చేసిండు, వదిలేయండి. ఏమొద్దు. జస్ట్ ఓకేనా. డన్. లాంచ్ ఇన్స్టెన్స్. ఇక్కడ చూద్దాం. మనకి ల్యాప్టాప్ 20,000కి వస్తుంది, 3-4 లక్షలకి వస్తుంది. కరెక్ట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? స్పెసిఫికేషన్స్. ఓకేనా. ల్యాప్టాప్ యొక్క స్పెసిఫికేషన్స్ బట్టి ల్యాప్టాప్ యొక్క రేట్ మారుతుంటుంది, జనరేషన్స్ బట్టి ఆ సిపియూస్ ఇలా. అలాగే ఇది ఫ్రీ టైర్ అండి, T2 మైక్రో అనేది ఫ్రీ టైర్. అండ్ ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే యూ హ్యావ్ వెరీ బిగ్ సర్వర్స్. చూడండి ఇక్కడ T2 2x లార్జ్ అంటే 8 సిపియూస్. 8 సిపియూస్ ఏం దృశ్యం, మన ల్యాప్టాప్ కూడా 8 సిపియూస్ వాడుతున్నాం కదా. సరే, అయితే వీల్ గో విత్ అనదర్ ఎగ్జాంపుల్. 16 సిపియూస్ గైస్, 16 సిపియు, 48 సిపియూస్. అది ల్యాప్టాప్ ఇంకెంత ఫాస్ట్గా పనిచేస్తుందో ఒకసారి చూడండి. ఓకేనా. నెక్స్ట్ 48 సిపియు, 96 GB మెమొరీ. ఈ ల్యాప్టాప్ యొక్క నేమ్ ఏంటో తెలుసా? C5 12x లార్జ్, C5 24x లార్జ్, 96 సిపియూస్. ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ 96 ఇలా ఉన్నాయి కదా, 96 సిపియూస్. దీని యొక్క ఆన్ డిమాండ్. ఓకే, డన్. ఒకసారి చూడండి ఇక్కడ ఈ సర్వర్ యొక్క స్పెసిఫికేషన్స్, ఇవి ఎంత ఫాస్ట్గా పనిచేస్తాయో. దీని యొక్క గంటకి ఈ సర్వర్ యొక్క ప్రైస్ ఎంత తెలుసా? $4 per hour, $4.2 per hour. హై కాన్ఫిగరేషన్స్. ఓకేనా. ఇలాంటి పెద్ద సర్వర్స్ మీరు అస్సలు సెలెక్ట్ చేయొద్దు. ఇక్కడ ఫ్రీ టైర్ అని ఉంటుంది, అదొక్కటే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. డన్. నేను ఇక్కడ ఏం చేయట్లేదు, జస్ట్ బికాన్ లాంచ్ ఇన్స్టెన్స్. దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్. అండ్ ఇక్కడ గురించి రండి. ఓకేనా. ఏడబ్ల్యూఎస్ ఎందుకు వాడాలో మీరు ఈసారి అందరికీ చెప్తారు. ఓకేనా. ఏడబ్ల్యూఎస్ ఎందుకు వాడాలో మీరు చెప్తారు. ఎన్ని సర్వర్స్ లెక్కెట్టండి?
1 2 3 4 5 6 7 8 9 10 సర్వర్స్. ఋషి ఇవన్నీ ఏంటి? ఏడబ్ల్యూఎస్ సర్వర్స్ అండి. అంటే ఇంతకుముందు మనం ఆన్ ప్రైమ్లో ₹1,00,000 పెట్టుకున్నాం, అటువంటి సర్వర్లేనా? అటువంటి సర్వర్లే. ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ ఎలా చేయాలంటే, ఇంతకుముందు నేను ఆన్ ప్రైమ్లో 100 సర్వర్లు తీసుకొని కోడ్ ఇక్కడ డిప్లాయ్ చేశాను కదా. 100 సర్వర్స్లో కోడ్ డిప్లాయ్ చేశాను కదా, కరెక్ట్? ఎస్. అప్పుడు హైదరాబాద్, ఐ మీన్ తెలుగు స్టేట్స్ వాళ్ళు ఈ అప్లికేషన్ వాడారు కదా, కరెక్ట్? అలాగేనా? ఎస్. ఇప్పుడు ఏం చేయాలంటే, ఆ ఆన్ ప్రైమ్లో కాకుండా ఈ సర్వర్లు ఉన్నాయి కదా, ఈ సర్వర్లో కోడ్ డిప్లాయ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ సేల్ ఎన్ని రోజులు నడుస్తుంది? వారం రోజులు. సో వారం రోజులు నడిస్తే ఈ సర్వర్లు 7 డేసే ఉంచండి. 7 డేస్ అయిపోయిన తర్వాత ఈ సర్వర్లు ఉంటాయి కదా, ఏ సర్వర్లు అయితే వద్దనుకుంటున్నారో ఆ సర్వర్ మీద, అంటే మీకు సర్వర్ ఒకవేళ ట్రాఫిక్ లేకపోయినా వద్దనుకున్నా, ఇక్కడ టెర్మినేట్ అంటే డిలీట్ అండి. డిలీట్ చేసేయండి. ఇక్కడ ప్రెసెంట్ మీరు ఒకసారి కౌంటర్ అబ్జర్వ్ చేయరు, పైన 2/10 అని ఉంది కానీ, అంటే జస్ట్ 2 సెలెక్ట్ చేశాను, టోటల్ 10 సర్వర్స్. ఇక్కడికి వెళ్ళి నేను టెర్మినేట్ చేసేస్తున్నాను. టెర్మినేట్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? 2 సర్వర్లు మన అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. అండ్ ఇప్పుడు నేను ఒక 7 డేస్ వాడాను, చూసారా? 7 డేస్ వాడాను కదా, ఆ 7 డేస్కి ఏదైతే ఉందో 7 డేస్కి నాకు బిల్ వస్తుంది అంతే. నేను ఇప్పుడు 2 రోజులు వాడాను కదా, 2 రోజులకి బిల్ వస్తుంది. నేను ఇప్పుడు గంటలో డిలీట్ చేశాను కదా, గంటకే బిల్ వస్తుంది. మన చిన్నప్పుడు మన సైకిల్ లాగా ఒక రెంటెడ్ సైకిల్ తెచ్చుకునే వాళ్ళం కదా. ఆ, గంట 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 వాడుకుంటే గంట పే చేయాలి, ఒక రోజు ఎంత వాడుతుంటే రోజుకో ప్రైస్, అలా ఉంటుంది కదా. మీరు ఏదైతే ఉందో ఇక్కడ పేమెంట్స్ మీరు మనకు ఎవ్రీ మంత్ 31st ఉంది కదా, 31st మీరు బిల్ చేసుకోవాలి. బిల్స్లోకి వెళ్ళండి, ఇక్కడ బిల్. ఈ మంత్లో ఇంకేం బిల్స్ రాలేదు, ఒక లాస్ట్ మంత్కి వెళ్దాం, ఓకేనా? ఒక $4 $5 ఈ శాంపిల్ అకౌంట్ అనమాట. $4 $5 ఏదైతే ఉందో మీకు బిల్స్ వస్తుంటే ఆ బిల్స్ పే చేసుకోవాలి. దట్స్ ఇట్ గైస్. నౌ ఈ పాయింట్ చెప్పిన తర్వాత మన మేనేజర్కి మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఏముంది? ఒక పాయింట్లో జాబ్స్ అయి వెళ్ళిపోతున్నాయి అనుకున్నాం మనం, కానీ జాబ్స్ పోకపోగా ఇంకా మనకి చాలా బెనిఫిట్ ఉంది. దీని ద్వారా ఏం చెప్తున్నారంటే, ఈ డెమో ఇచ్చిన తర్వాత మనం నో చెప్పలేకపోయాం ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఏం చేశారు? ఒక 100 సర్వర్స్ కాస్ట్ ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్ తగ్గించేశారు. 100 సర్వర్లు మేనేజ్ చేయడానికి మనకి ఎంత టీం కావాలండి? ఒక 10 మంది అడ్మిన్ టీంలు, 10 మంది డిబిఏ టీం, 10 మంది డిబిఏ టీం. ఆ 10 సర్వర్లు కూల్గా ఉండడానికి ఏసీ ఎన్నుకున్న, ఏసీ సెక్యూరిటీ పర్సన్స్, ఈ టీం అంతా ఉంది కదా, ఈ టీంకి ఎవరు లేరు. ఏడబ్ల్యూఎస్ అంటున్నారు, మీరు జస్ట్ సర్వర్స్ని లాంచ్ చేసుకోండి. వై? బికాస్ నేను ఈ డేటాబేస్ అంతా నేను మెయింటైన్ చేస్తాను. ఆ సర్వర్ కూలింగ్ ఉండేటట్టుగా చూసుకుంటాను, సర్వర్ హ్యాంగ్ అవ్వకుండా ఉండేటట్టుగా చూసుకుంటాను. మీకు ఎప్పుడు సర్వర్ కెపాసిటీ పెంచాలో నేను పెంచుతాను. సో ఇలా అంతా మీరు చూసుకుంటే, మీరు కాన్సన్ట్రేషన్ అంతా ఏం చేయాలి తెలుసా? డెవలప్ చేసుకోండి, టెస్టింగ్ చేసుకోండి, నా సర్వర్లో కోడ్ ఇచ్చి. ఇలా ఎగ్జాంపుల్ ఇవ్వడం వల్ల ఇదనే కాదు ఇంకా జస్ట్ ఓకేనా. జస్ట్ ఐ ఫినిష్ ఇన్ 5 minutes. ఈ రోజు ఏడబ్ల్యూఎస్ ఒక ఐడియా వచ్చింది కదా, రేపు డెవాప్స్ ఎలా దీనికి బెనిఫిట్ అయిందో కూడా చెప్తాను. అండ్ జస్ట్ గివ్ మీ అనదర్ 5 minutes ఆఫ్ టైం, ఐ టెల్ యూ అనదర్ ఎగ్జాంపుల్. సపోజ్ ఎగ్జాంపుల్ 2 చెప్తాను, ఇది కూడా బాగానే ఉంటుంది. జస్ట్ ఇక్కడ రండి. ఇక్కడ లిస్ట్ చూసారా, వీళ్ళు ఎంత పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు లిస్ట్. మీడియా సర్వీసెస్. సపోజ్ యూ పీపుల్ ఆర్ ఇంటూ మీడియా, ఓకేనా? మీడియా రిలేటెడ్ ఎవరైనా వర్క్ చేస్తున్నారు అనుకోండి. మీడియా లైవ్, ఇక్కడ సెర్చ్ బార్లోకి వచ్చి మీడియా లైవ్. ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ అవి కూడా క్రియేట్ చేయకుండా ఇక్కడ డైరెక్ట్గా ఈ ఆప్షన్ చూపించడం కొద్దిగా కొత్తగానే ఉంటుంది. బట్ ఐ ఎమ్ నాట్ గివింగ్ ఎనీ టాస్క్, జస్ట్ ఐఎమ్ షోయింగ్ యూ వాట్ ఈస్ దేర్ ఇన్ ద ఏడబ్ల్యూఎస్. మీడియా లైవ్, జస్ట్ క్రియేట్ ఛానల్, ఋషి టీవీ ఛానల్ ఆర్ ఋషి ఛానల్ సంథింగ్ ఏదో క్రియేట్ చేసుకుంటాను. ఇలా ఎప్పుడు కాదు నేను అప్పుడు లైవ్ ఇచ్చుకుంటాను. కానీ ఎంత, ఓకేనా? జస్ట్ క్రియేట్ ఛానల్, ఒక ఛానల్ నేమ్ ఇచ్చి, ఛానల్ టెంప్లెట్ ఇచ్చి, ఓకేనా? మనకి ఇప్పుడు టెంప్లెట్ ఏంటి, స్టాండర్డ్, ఓకేనా? హెచ్డి రిజల్యూషన్ ఎంతలో కావాలి మీకు. సో ఇదంతా ఇచ్చేసి అవుట్పుట్ డెలివరీ. ఇప్పుడు ఇచ్చేది చెప్పాను అనుకోండి, లైవ్ పలానా టైప్ చేస్తే లైవ్ అయిపోతుంది. కానీ ఇంతకుముందు లైవ్ ఎలా ఇచ్చేవారు? ఇంతకుముందు లైవ్ ఎలా ఇచ్చేవారంటే టాటా ఇన్నోవా
ఇన్నోవా కార్స్ ఒక 3-4 ఉండేవి. ముగ్గురు నలుగురు ఉండేవారు. నెక్స్ట్ ఒక పెద్ద పెద్ద యాంటీనాస్ ఉండేవి. ఓకేనా, యాంటీనాస్ ఉండేవి. వాళ్ళు ఎక్కడ లైవ్ ఇవ్వాలో ఒక దగ్గర దగ్గర ఒక 100 కిలోమీటర్స్ అలా ట్రావెల్ చేయాలి. అంటే 100 15 ఏదో ఒక నెంబర్. ఓకేనా, 100 కిలోమీటర్ ట్రావెల్ చేయాలి. ఒక ముగ్గురు డ్రైవర్స్ వర్క్ చేయాలి. ఒక ఇదంతా సెటప్ చేయడానికి ఒక టీం ఉండాలి. ఓకేనా, కేబుల్స్ అవంతా చూసుకోవడానికి టైం ఉండాలి. ఇదంతా సంథింగ్. ఇప్పుడు లైవ్ ఇవ్వాలా? ఎక్కడ? 100 కిలోమీటర్సా? సరే, లేదా 50 కిలోమీటర్సా? నో ప్రాబ్లం. మన దగ్గర ఏదైతే బైక్ ఉందో బైక్ తీసుకుందాం. ఒక మంచి ల్యాప్టాప్ తీసుకుంటాం. ల్యాప్టాప్ తీసుకొని అవన్నీ సెట్ చేసుకొని వీ కెన్ స్టార్ట్ వెరీ ఈజీలీ. ఇయర్ మనకేంటి, మ్యాన్ పవర్ కాస్ట్ తగ్గుతుంది, డీజిల్ కాస్ట్ తగ్గుతుంది, మెయింటెనెన్స్ అంతా తగ్గుతుంది. ఇప్పుడు మీరు ఎలా ఇస్తున్నారు? ఇప్పుడు ఈ 2 ఎగ్జాంపుల్స్ని అర్థం చేసుకున్నాం కదా. అలాగే రిలేట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డేటాబేసెస్కి. కొన్ని డేటాబేసెస్ కనెక్ట్ చేసుకోండి. మన ప్రాజెక్ట్కి, మన ప్రాజెక్ట్ వర్కింగ్కి ఏమైతే కావాలో చాలా డేటాబేసెస్. ఓకేనా, చాలా అంటే అన్ని డేటాబేసెస్ అండి. చాలా ఏముంది, క్రియేట్ డేటాబేస్. ఎన్ని డేటాబేసెస్ ఉన్నాయి చూసారా? ఒరాకిల్, పోస్ట్రెస్, MySQL, MariaDB, ఓకేనా, అరోరా. ఇలా చాలా డేటాబేసెస్ కూడా ఇలా నిమిషంలో క్రియేట్ చేయొచ్చు, నిమిషంలో డిలీట్ చేయొచ్చు. సర్వర్స్ నిమిషంలో క్రియేట్ చేయొచ్చు, నిమిషంలో డిలీట్ చేయొచ్చు. మీ స్టార్టప్ ప్రాజెక్ట్ నుంచి ఎంఎన్సి ప్రాజెక్ట్ వరకు, బేసిక్ సెక్యూరిటీ నుంచి హై లెవెల్ సెక్యూరిటీ వరకు మీకు ఏం కావాలన్నా AWS ప్రొవైడ్ చేస్తుంది. AWS నేర్చుకున్న వాళ్ళకి డిమాండ్ ఉంటుంది, గా తెలుసుకున్న వాళ్ళకి ఇంకా డిమాండ్. సో నౌ యూ టెల్ మీ వన్ థింగ్. ఒక ప్రాజెక్ట్కి డెవలపరు, టెస్టరు ఎంత ఇంపార్టెంటో ఏది మన ఫస్ట్ పాయింట్. ఒక ప్రాజెక్ట్కి ఒక డెవలపరు, టెస్టరు ఎంత ఇంపార్టెంటో డెవాప్స్ ఇంజనీర్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఇప్పుడు కొద్దిగా రిలేట్ చేసుకోండి. ఇంకా డెవాప్స్ గురించి మాట్లాడలేదు. డెవాప్స్ రేపు చెప్తాను, కానీ డెవాప్స్ అంటే ఏంటి? CI/CD ఆటోమేషన్ టూల్ అని చెప్పేసి అనుకున్నాం. అంటే డెవాప్స్ ఏం చేస్తుందో చెప్తాను చూడండి. అంటే వన్ వర్డ్లో, నాట్ ఇన్ డెప్త్, ఎందుకంటే చాలు ఫస్ట్ డే, బికాస్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. ఓకేనా, మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వెళ్ళే కొద్దీ, అంటే న్యూ టెక్నాలజీ కదా ఇదంతా కూడా, మనకి కొత్త ప్రెసెంట్ కొద్దిగా అలవాటు అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా మాట్లాడినా పర్లేదు, కానీ ఇప్పుడు ఇంకో కొద్దిగా మాట్లాడినా కొద్దిగా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఓకే, నేను మన సర్వర్స్ ఉన్నాయి కదా, డిలీట్ చేసేస్తానండి. అక్కడ డిలీట్ చేస్తాను, మీకు ఎగ్జాంపుల్ కోసం చూపించాను అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ రీఫ్రెష్ చేశాను. 2 సర్వర్లు వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. ఇక్కడ 10 చూపిస్తుంది, కానీ ఇగ్నోర్ చేసేయండి. ఓకేనా, రన్నింగ్లో ఉన్నవే మనం కన్సిడర్ చేయాలి. ఇవి కూడా కొద్దిసేపు వెళ్ళిపోతాయి. మిగతా సర్వర్స్ అన్ని కూడా ఇక్కడ టాప్కి వెళ్ళి సరే టర్మినేట్ చేసేస్తాను. టర్మినేట్ చేస్తే నాకు ఇప్పుడు గంటకు వాడాను కదా, ఆ గంటకే ఏదైతే బేసిక్ ప్రైసింగ్ ఉందో ఆ ప్రైసింగ్ అనేది పడుతుంది, అంతమించలేదు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ 10 సర్వర్లు ఉన్నాయి. 10 సర్వర్లు ఎంటీ సర్వర్లే కాదా? మీరు ఇప్పుడు మన స్టోర్కి వెళ్ళి కొత్త ల్యాప్టాప్ కొంటున్నాం, అది ఎంటీ ల్యాప్టాప్ అయినా ఎస్, అందులో డేటా కానీ VLC కానీ ఏది ఉండదు. అలాగే ఈ 10 సర్వర్లు కూడా ఎంటీఏ. ఇప్పుడు ఈ డెవాప్స్ ఏం చేస్తుందో తెలుసా? ఈ 10 కాదు, 100 కాదు, 1000 సర్వర్లో ఇలా వన్ క్లిక్తో అన్ని సర్వర్స్లో కోడ్ డిప్లై చేసేస్తుంది. గైస్ వన్ మినిట్, జస్ట్ 1 మినిట్, ఒక్క పాయింట్. ఇవి 100 సర్వర్లు అంటున్నానండి, కానీ 100 సర్వర్లు అంటున్నాను. 100 సర్వర్ల కింద కన్సిడర్ చేసుకోండి. సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3. ఓకేనా, సర్వర్ 3. ఇది డెవాప్స్ అనుకుందాం. ఓకేనా, డెవాప్స్ అనుకుందాం. ఈ డెవాప్స్ ఇక్కడ ఏం చేస్తుందంటే, నేను ఒక క్లిక్ చేస్తే మార్కెట్లో, అంటే ప్రొడక్షన్ సర్వర్లో వెర్షన్ 1 ఉందనుకోండి, వెర్షన్ 2 కింద మారిపోతుంది. కోడ్ 100 సర్వర్లో ఒక్కసారిగా కాపీ చేయగలుగుతుంది. 100 సర్వర్ని ఒక్కసారిగా క్రియేట్ చేయగలుగుతుంది. ఏంటి? డెవాప్స్ 100 సర్వర్లు ఒక్కసారిగా డిలీట్ చేయగలుగుతుంది, క్రియేట్ చేస్తుంది, డిలీట్ చేస్తుంది, ఆటోమేట్ చేస్తుంది. వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు డూ బై డెవాప్స్. ఓకేనా, ప్రెసెంట్ ఈజ్ లాస్ట్ 5 మినిట్స్ ఏదైతే చెప్పానో అది ఇగ్నోర్ చేయండి. మీకు డెవాప్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో, డెవాప్స్ యొక్క ఇంపార్టెన్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి. AWS యొక్క ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో అదొక్కటే గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది.
ఓకే. యా. జస్ట్ క్విక్ రివిజన్ అండి, క్విక్ రివిజన్. ఈ రోజే మనం ఏవైతే నేర్చుకున్నామో అదొకసారి చూద్దాము. అంటే మనం ప్రాక్టీస్ అది ఎలా చేయాలి, టెస్ట్ ఇవంతా కూడా రేపు చెప్తాను. ప్రెజెంట్ ఏదైతుందో ఓవరాల్‌గా మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నది కాస్త ఒకసారి వెరిఫై చేసుకుందాం. ఓకే. నేను ఋషి ఇన్ఫోటెక్ అప్లికేషన్ యాక్సెస్ కూడా ఇస్తాను. అందులో మీరు టెస్ట్‌లు అవి రాయొచ్చు. అంటే ఈరోజు ఏవైతే జరిగిందో అదంతా అనమాట. యాస్ యూ నో దట్ మై నేమ్ ఈస్ ఋషి అండ్ టోటల్ ఐ హావ్ 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ట్రైనింగ్స్‌లో కానీ జస్ట్ టీచింగ్‌లో లాస్ట్ 5 ఇయర్స్ నుంచి నేను ట్రైనింగ్ ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ ట్రైనింగ్స్ ఇస్తున్నాను. మేజారిటీ ఆఫ్ ద కాంప్లెక్స్ డెవాప్స్‌లో నంబర్ ఆఫ్ టూల్స్ వస్తుంటాయి. ప్రతి ఒక్క టూల్స్ కొన్ని కాంప్లెక్స్‌గా ఉంటాయి. కొన్ని సింపుల్‌గా ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టూల్‌ని ఎంత సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, ఎంత ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో అంత ఈజీగా నేను బ్యాక్ ఎండ్‌లో గ్రౌండ్ వర్క్ చేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాను. ఒక రియల్ యూజ్ కేస్ తీసుకొని ఓకే. అండ్ దట్ టూ ఆహ్, మీకు మన ఛానెల్‌లో కానీ మన ఛానెల్‌లో ఏదైతే ఉందో డెమోస్ ఉన్నాయి. యాస్ వెల్ యాస్ టెక్నికల్ సెషన్స్ ఉన్నాయి. గో త్రూ టెక్నికల్ సెషన్స్ ఆల్సో. మీరు టెక్నికల్ సెషన్ చూసుకొని మీకు అర్థమవుతున్నాయి అనుకుంటే వి ఆర్ గుడ్ టు గో. బికాజ్ సబ్జెక్ట్ ఈస్ సిలబస్ ఈజ్ ఎవ్రీవేర్. ఎవ్రీవేర్ సేమ్. ద ఓన్లీ పాయింట్ ఈస్ టీచింగ్. ఓకే. కొంతమందికి మన టీచింగ్ అర్థం అవ్వచ్చు. కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కొంత చెప్తేనే అర్థమవుతుంది. సో, అలా ఇఫ్ యూ ఆర్ హ్యాబిట్యుయేటెడ్ ఆర్ ఈ స్టైల్ మీకు అర్థమవుతుంది అనుకుంటే యూ కెన్ గో అహెడ్. ఓకేనా. దట్ ఈస్ వన్ థింగ్. మీకు ప్లే స్టోర్‌లో అప్లికేషన్ ఉంటుంది. ఋషి ఇన్ఫోటెక్ ఫర్ టెస్ట్. అంటే ఈరోజు ఏమైతే జరిగిందో అదంతా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయ్యింది. జస్ట్ మీకు అంటే ఆ పాయింట్ చెప్పిన వెంటనే మైండ్‌లో స్ట్రైక్ అవ్వడం గురించి. లేదా ఏడబ్ల్యూఎస్‌కి ఎందుకు ఇంత బెనిఫిట్టు. నేను ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ సర్వర్ ఎలా డిలీట్ చేయాలంటాను. అంటే నేను లాగిన్ అయిన తర్వాత ఒక సర్వర్‌ని క్లిక్ చేసి ఒక ఆప్షన్ దగ్గరికెళ్ళి డిలీట్ కొట్టాను. సో, ఇదంతా ఏంటి మీకు అలవాటు అవ్వడానికి. ఒకవేళ మీకు అలవాటు అవ్వడానికనమాట. అంటే మ్యాథ్స్‌లో ఒక పెద్ద ప్రాబ్లమ్ చేసే ముందు లెట్ అస్ అస్యూమ్ ఏ ఆర్ లెట్ అస్ కన్సిడర్ ఎక్స్ అని చెప్పి చిన్నగా స్టార్ట్ చేస్తాం కదా! సో, ఇవి కూడా చిన్నగా అలవాటు అవ్వడానికి మీకు యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా డెవాప్స్ టూల్స్ అండి. ఏ టూల్స్ ఎలా వాడాలి? మనం ఒకసారి నేను చెప్తుంటాను అదంతానా ప్రెజెంట్. ఆహ్, మీరు ఈ పదం విన్నారా? డెవాప్స్‌లో చాలా టూల్స్ నేర్చుకోవాలని. గైస్ డెవాప్స్‌లో చాలా టూల్స్ ఉంటాయి. చాలా Yes, నేర్చుకో యెస్. విన్నారా? విన్నాను. ఆ! కరెక్ట్. Yes, sir. కరెక్ట్. డెవాప్స్‌లో చాలా టూల్స్ ఉంటాయి. ఇంకా కొత్త టూల్స్ వస్తున్నాయి. ఏ టూల్ నేర్చుకోవాలి ఏంటి? అని ఇటువంటి పదాలు వినే ఉంటారు. ఐల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఐల్ స్విచ్ టు వన్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఇది ఒకసారి చూడండి. ఇతను ఒక మెకానిక్. ఓకేనా? ఇతను ఒక మెకానిక్. ఇతను ఇతని దగ్గరకు ఒక పర్సన్ కార్‌తో వచ్చారనమాట. హి ఈస్ ఫేసింగ్ సమ్ ఇష్యూ. కానీ హి ఈస్ ఫేసింగ్ సంథింగ్ ఏదో సౌండ్ రావడమో, లేదంటే ఇంజిన్ దగ్గర సౌండ్ రావడమో, కార్ స్టార్ట్ అవ్వకపోవడం ఏదో ఒకటి. ఈ పర్సన్ ఆ కార్‌ని బట్టి తను చెప్పిన సినారియోని బట్టి ఆ టూల్ కిట్ అనేది మారుస్తుంటాడు. కరెక్ట్? ఒకవేళ ఒక లారీ వస్తుంటే గనక తన టూల్ కిట్ మారుతుంది. ఒక చిన్న సైకిల్ వస్తే గనక తన టూల్ కిట్ మారుతుంది. అలాగే, అలాగే ఇతను ఈ పక్కన ఉన్న అతను ఇప్పుడు డెవాప్స్ ఇంజినీర్. ఈ డెవాప్స్ ఇంజినీర్ ఏంటి? ఒక ఇప్పుడు తిన దగ్గర ఫస్ట్ పర్సన్ దగ్గర ఒక 200 టూల్ కిట్స్ ఉన్నాయి. ఆర్ 100 టూల్ కిట్స్ ఉన్నాయి. తను చెప్పిన సినారియోకి అన్ని టూల్ కిట్స్ వాడేస్తారా? నో. ఎగ్జాక్ట్‌లీ వాట్ ఈస్ ఫిట్టింగ్ విత్ దట్ రేంజ్ ఆర్ విత్ దట్ టూల్. ఓకేనా? ఆ నట్టుకి తగ్గట్టుగా ఏదైతే ఉందో అది మాత్రమే వాడాలి. ఇట్ ఈస్ ఎ స్మాల్ ఇష్యూ. సమ్‌టైమ్స్ ఇట్ ఈస్ ఎ స్మాల్ ఇష్యూ. సో, హి నీడ్ టు ఫిక్స్ ఇట్ విత్ ఎ స్మాల్ టూల్ ఓన్లీ. ఇక్కడ డెవాప్స్‌కొచ్చేసరికి ఇప్పుడు నేను వర్క్ చేసేది బ్యాంకింగ్ ప్రాజెక్ట్. అంటే కొద్దిగా సెక్యూరిటీ అది ఎక్కువుంటుంది. అడ్వాన్స్ టూల్స్ వాడతారు. పెయిడ్ టూల్స్, ఎంటర్‌ప్రైజ్ టూల్స్ అవి వాడుతుంటారు. ఓకేనా? సో, ఇది ఒక ప్రాజెక్ట్. ఇప్పుడు అలా కాకుండా మన దగ్గర ఒక స్టార్టప్ ప్రాజెక్ట్ వచ్చిందనుకుందాం క్లయింట్‌కి. సో, హిస్ రిక్వైర్మెంట్ మే బి డిఫరెంట్. బికాస్ హి కాంట్ అఫోర్డ్ దట్ మచ్ ప్రైస్. "రుషి నాకంతా కూడా ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్‌లో అయిపోయేటట్టుగా చూడు." నాకు ఈ ప్రాజెక్ట్. అయితే మీకు ఒక 3 సర్వర్‌లు ఒక డేటాబేస్ ఉంటే సరిపోతుంది అని నేను గైడ్ చేస్తాను. ఇంకో పర్సన్ ఇది ఇందాక మనం అనుకున్నట్టు ఎగ్జాంపులే. వెరీ బిగ్ ప్రాజెక్ట్. అయితే ఒక 100 సర్వర్‌లు, 100 డేటాబేస్ సంథింగ్ ఇలా కన్సిడర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో, విచ్ టూల్స్ వి హావ్ టు లెర్న్. ఇట్స్ కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్‌లో అన్ని టూల్స్ వాడుతుంటారా? నో. ఇందాక మీరే చెప్పారు. ఒక టూల్ కిట్‌కి సంబంధించి ఒక ఇష్యూకి సంబంధించి అన్ని టూల్ కిట్స్ వాడం. సందర్భాన్ని బట్టి రియల్ టైమ్‌లో కూడా అంతే. ఐ విల్ టెల్ యూ విచ్ టూల్స్ యూ షుడ్ లెర్న్. మీకు ఒక 3 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉన్న 2.5 ఓకేనా? మీకు కెరియర్ ఎంత గ్యాప్ ఉంటే మనకి కాల్స్ అంత బాగా ఉంటాయి. ఫస్ట్ పాయింట్ అది. ఓకేనా? ఫ్రెషర్స్‌కి కాల్స్ ఉండవా అంటే ఆహ్, తక్కువనే చెప్పాలి. అట్ దిస్ పాయింట్ ఐ వాంట్ టు బి ఓపెన్. ఫ్రెషర్‌కి తక్కువ కాల్స్ ఉంటాయి. బట్
మిగతా ఫ్రెషర్కి మనకి డిఫరెన్స్ ఏంటి? మనకి అంటే మిగతా వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే యూ షుడ్ బి సర్టిఫైడ్ ఇన్ సమ్ టెక్నాలజీస్. అనుకోకుండా ఒక ఆపర్చునిటీ వచ్చింది. మనకి జస్ట్ బీటెక్ మెమో ఒకటి ఉంటే సరిపోతుందా? మన రెజ్యూమ్లో ఓకే గుడ్ ఓకేనా, ఏదో సంథింగ్ హాబీస్ అవి మనం పెడుతుంటాం కదా జనరల్గా. సో అది ఉంటే సరిపోతుంది. దానితో పాటు ఐ హ్యావ్ ట్రైన్డ్ ఆన్ డెవాప్స్ సర్టిఫైడ్ అని చెప్పేసి అంటే ఏమైనా ఛాన్స్ ఉంటాయి. బట్ నేను చెప్పే టూల్స్ అంటే కొన్ని టూల్స్ మీకు చూపిస్తానండి, ఒక్క నిమిషం. బాగుంటాయి ఓకే. జస్ట్ రీసెంట్లీ యాక్చువల్లీ వన్ థింగ్, దిస్ జనవరి 2025 నుంచి నేను ఒక న్యూ ప్రాజెక్ట్ మూవ్ అయ్యాను అనమాట. న్యూ కంపెనీ, కంప్లీట్ కంపెనీయే మారాను. ఈ కంపెనీ ఈ ప్రాజెక్ట్లో అంటే లైక్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్ కంపెనీ ఐ హ్యాడ్ 6 ఆఫర్స్ ఓకే. కానీ ఈ కంపెనీ ప్రిఫర్ చేసుకోవడానికి దెర్ ఇస్ ఏ వన్ రీజన్. అడ్వాన్స్ టూల్స్ అన్ని కూడా లైక్ ఐ హ్యావ్ చూసన్ దిస్ వన్ ఓకేనా. ఈ ఓపెన్ టెలిమెట్రీ అని, ఈ బ్యాంకింగ్ ప్రాజెక్ట్లో యూ విల్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. సెక్యూరిటీ మెయిన్, మన అప్లికేషన్ బయటకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఎలా ఉండాలి ఏంటి, ఈ టెరాఫామ్, ప్రోమిథియస్, గ్రాఫానా, ఇవన్నీ సంథింగ్ ఉన్నాయండి. మీరు నేను చెప్తాను డేస్ గడిచే కొద్దీ. ఇవన్నీ ఏంటంటే మనం నేర్చుకోబోయే టూల్స్ అండి. ఇక్కడ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే జెన్కిన్స్ అనే టూల్ ఉండాలి. ఇంతకుముందు లాస్ట్ బ్యాచ్ వరకు కూడా జెన్కిన్స్ ఉంటుంది. ఆ జెన్కిన్స్ ఇందులో లేదు లేదు ఇప్పుడు. ఐ హ్యావ్ రిమూవ్ దట్ జెన్కిన్స్. అది రిమూవ్ చేసి గిట్ హబ్ యాక్షన్స్ అని పెట్టాను. గిట్ హబ్ యాక్షన్స్ వినే ఉంటారు, వినకపోయినా వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, కానీ వచ్చిన ప్రాబ్లం లేదు. ఈ టూల్స్ మనం ప్రాజెక్ట్ చేయాలి. when you go for an interview, you have to say that, hello, my name is so and so. Okay, my name is so and so. My name is Rajni or something. My name is Ram, Maharshi, Kamal, whatever may be. I have 5 years of experience. Throughout my 5 years of experience, I have worked on different DevOps tools. I have worked on Linux, Git, Maven, Tomcat, GitHub Actions, OpenTelemetry, Grafana, so and so, whatnot. ఈ ప్రాజెక్ట్లో ఈ టూల్స్లో నేను ఇలా ఇన్స్టాల్ చేసేవాడిని, ఇలా కాన్ఫిగర్ చేసేవాడిని. నాకు ఫ్రైడే పూట రిలీజెస్ అయ్యి, రిలీజెస్ అంటే మీరు డెవలప్ చేసిన కోడ్ని ప్రొడక్షన్ పంపించేటప్పుడు నేను ఇలా వాడేవాడిని. ఈ టూల్స్ అన్ని కలిపి ప్రొడక్షన్ పంపించాను. పంపించిన తర్వాత ప్రొడక్షన్లో కరెక్ట్గా వర్కౌట్ అవుతున్నాయి లేదని చెప్పి నేను మానిటరింగ్ చేసేవాడిని. నేను ఒక ఇష్యూ వస్తే ఇలా ట్రబుల్ షూట్ చేసేవాడిని. అన్నీ నేను చేశాను చెప్పేసి చెప్పాలి. బికాస్ సమ్ టైమ్స్ ఐ యూస్ టు టేక్ ఇంటర్వ్యూస్. సో అలా చెప్పినప్పుడు మీరు గ్రాఫానా మానిటరింగ్ అంతా మీరు సెటప్ చేశారా, టెరాఫామ్ ఫైల్స్ అంతా మీరు రాశారంటే నో, వీ హ్యావ్ సమ్ మా సీనియర్స్ ఉన్నారు, మా సీనియర్స్ రాసేవారు, మేము మెయింటైన్ చేసి నేను రన్ చేసేవాడిని, నేను మానిటర్ చేశాను అని ఆన్సర్స్ ఇస్తుంటారు కొంతమంది. దట్ ఈస్ సమ్వేర్ నాట్ కరెక్ట్ రైట్. అలాంటప్పుడు నీ సీనియర్ని నేను హైర్ చేసుకుంటాను కదా ఒకవేళ ఇతను వస్తే. యూ హ్యావ్ టు సే ఐ ఐ డిడ్ ఇట్, నేనే చేశాను, నేనే ఇన్స్టాల్ చేశాను, నేనే రిజాల్వ్ చేశాను అని మీరు చెప్పడం ఈజీనే. కానీ మీరు చేశాను అనగానే తన క్రాస్ క్వశ్చన్ కూడా మరి క్వశ్చన్ మారుతుంది కదా. మీకు తెలుసు అంటాం వేరు, నేను చేశాను అంటాం వేరు. చేసావా, అయితే ఇలా ఎర్రర్ వచ్చింది కదా, ఎలా రిజాల్వ్ చేస్తావు, ఆ క్వశ్చన్ మనం చెప్పాలి, లేదంటే మళ్ళీ అక్కడ దొరికిపోతాం. ఓకే ఓకే, దోస్ థింగ్స్ ఐ డిస్కస్ ఇట్. కానీ ట్రబుల్ షూటింగ్ పార్ట్లో అదంతా వస్తుంది. సో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. యా, సో జస్ట్ ఒకసారి చూడండి ఏ టూల్స్ వాడాలి ఏంటి అనేది నేను ఎంత సిలబస్ చెప్తాను. యూ కెన్ ఫాలో దట్ సిలబస్. ఈ సిలబస్తో మీరు 100% వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ నేను ఇచ్చిన సిలబస్తో, ఆ సిలబస్తోనే మీరు జాబ్ కొట్టేలా ప్రిపేర్ చేస్తాను. ఓకే, ఎనీ ఎడిషనల్ రిసోర్స్ కూడా మీరు బయట చదవవసరం లేదు. ఇక్కడ క్యూబర్నెటీస్ ఉంది కదా, క్యూబర్నెటీస్ అడ్మినిస్ట్రేటివ్ పార్ట్లో మన క్లాస్ చెప్తాను. అడ్మిన్ లెవెల్లో దాన్ని బట్టి మీరు ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. ఎవ్రీథింగ్ ఎలా ఇన్స్టాలేషన్ దగ్గర నుంచి, ట్రబుల్ షూటింగ్ నుంచి, ఎక్కడెక్కడ చేంజెస్ చేయాలి, సర్వర్లో ఎక్కడెక్కడ కాన్ఫిగరేషన్ చేయాలి, ట్రబుల్ షూటింగ్ వరకు ఎవ్రీథింగ్ ఐ విల్ టేక్ కేర్. Technical part, you no need to worry. Just you need to spend good enough of time on your practice. If the session is 1 hour or if the session is 1.5 hour, you should spend half of your day. అంటే ఖాళీగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వర్కింగ్ చేసిన వాళ్ళు కొద్దిగా టైం మేనేజ్ చేసుకోండి. యా, ద రైజ్ ఆఫ్ డెవాప్స్ మనకి ఏదైతే 2009లో వచ్చింది, 2015లో ఇంకా మనం ఇలా ఇంకా డెవాప్స్ ఎగ్జాంపుల్ మీకు చెప్పలేదు. ఏడబ్ల్యూఎస్లోకి వద్దాం. 2016లో వచ్చింది అండ్ బికమ్స్ ఫేమస్ ఆఫ్టర్ 2012. నెక్స్ట్ DevOps గురించి తెలుసుకునే ముందు, we use ICS application for easy online banking. We only see the app, but many systems run in the backend. ఆ సర్వీసెస్ పనిచేస్తాయి, ఆ సర్వీసెస్ సర్వర్లో ఉంటాయి. అంటే చిన్న ఐడియా వచ్చింది అనుకుంటాను. ఓకేనా, ఎంతవరకు వచ్చింది అంత గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డెవలపర్స్ ఏం చేస్తారు, రైట్ ద కోడ్ అండ్ బిల్డ్ ద ఫీచర్స్ ఆఫ్ ద అప్లికేషన్. ఓకే, ఈ పాయింట్ ఓకే కదా. డెవలపర్ కోడ్ రాస్తారు, టెస్టర్స్ ఏదైతే అంటే టెస్ట్ చేస్తారు.
డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్స్ ఏం చేస్తారు? ఆ కోడ్ని తీసుకెళ్ళి డిప్లాయ్ చేసి, మానిటర్ చేసి, అంతా బాగానే వర్కౌట్ అవుతుంది అని మనం కన్ఫర్మేషన్ ఇస్తుంటాం. డిప్లాయ్ చేసినప్పుడు కన్ఫర్మేషన్ ఇస్తాము. డిప్లాయ్ చేసిన తర్వాత ప్రొడక్షన్లో వర్కౌట్ అయ్యేటప్పుడు కూడా కన్ఫర్మేషన్ ఇస్తాము. రియల్ వరల్డ్ ఏ టూల్స్ వాడాలి, డిపెండ్స్ అపాన్ ద ప్రాజెక్ట్, ఏ టూల్స్ వాడాలనేది మనం ఫిక్స్ చేసుకుంటాము. కానీ మీరు ఒకటి, నేను కొన్ని టూల్స్ అని చెప్తాను కదా, మీరు ఫిక్స్ అయిపోవాలి. నా ప్రాజెక్ట్లో నేను ఈ టూల్సే వాడాను, ఓకే, ఈ టూల్సే వాడాను, ఈ సార్ మై టూల్స్ అని చెప్పేసి మనం చెప్తాం. డెవాప్స్ టు టూల్స్, ఓకే. జస్ట్ ఈ స్లైడ్స్ అన్ని మిగతా వెళ్దాం, ఓకే. మిగతా అంతా రేపు డిస్కస్ చేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. క్విక్ రీకప్ వచ్చేసరికి మొత్తం ఏడబ్ల్యూఎస్, డెవాప్స్, ఇంకా చెప్పాలంటే మెయిన్గా మనం ఏడబ్ల్యూఎస్ తెలుసుకున్నాం. ఏడబ్ల్యూఎస్ ఎందుకు మార్కెట్లో ఎంత ఫేమస్ అయింది, ఏడబ్ల్యూఎస్ వల్ల బెనిఫిట్ ఏంటి, స్టార్ట్అప్ కాస్ట్ ఏది ఉండదు, సింపుల్గా ఏడబ్ల్యూఎస్ కనెక్ట్ అవ్వి నేను మా ఇంటి దగ్గర నుంచి, మీరు మీ ఇంటి దగ్గర నుంచి పని చేసుకోవచ్చు. సర్వర్లు, రెంట్లు, నెట్ బిల్స్ ఏది ప్రాబ్లం ఉండదు, అంతా మెయింటైన్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ క్విక్ రీక్యాప్. ఐ విల్ గివ్ యూ నోట్స్ ఆన్ దిస్ పార్ట్. యా, దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ ద టెక్నికల్ సెషన్ టుడే. Still we have another 3 to 4 days. In the meanwhile, if you have any questions, you can come up with that questions. Ram, Nitya, Nazir, Subhani, Vinod, Santoshi. Any questions, please? Sai Kiran, Maharshi, Divya, Nitya, Durga Prasad. Yeah, please. Your questions, please. అండ్ గైస్, వన్ థింగ్ రిగార్డింగ్ యువర్ కెరియర్ గ్యాప్స్, ఓకే. కెరియర్ గ్యాప్స్ ఎవరైతే ఉన్నా, లేదంటే నాన్ ఐటీలో వర్క్ చేసి మీకు ఒకవేళ పిఎఫ్ అవి క్రియేట్ అవుతున్నా, స్టిల్ దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. జస్ట్ వీ విల్ డిస్కస్, ఓకే. యూ కెన్, దిస్ ఈస్ ద, ఓకే, ఈ మొబైల్ నెంబర్ ఉంది కదా, ఇది సునీల్ అడ్మిన్ నెంబర్ అనమాట, ఋషి ఇన్ఫోటెక్ అడ్మిన్. తను కాంటాక్ట్ చేస్తారు. టెక్నికల్ అండ్ ఆ కెరియర్ గ్యాప్ రిలేటెడ్ కూడా నేను గైడ్ చేస్తాను. స్టిల్ ఎవ్రీథింగ్ విల్ బీ హ్యావింగ్ అన్ ఆల్టర్నేటివ్, ఓకే. మీరు ఒక బీపీలో వర్క్ చేసి పీవీఎఫ్లో ఉన్నా సరే అదేం ప్రాబ్లం కాదు, అసలు వర్క్ చేయకపోయినా ప్రాబ్లం కాదు. రెండింటికి కూడా కామన్ పాయింట్ ఒకటే, యూ హ్యావ్ టు బి టెక్నికల్లీ స్ట్రాంగ్. మీరు టెక్నికల్గా స్ట్రాంగ్ అవ్వండి, మిగతా దాంట్లకి నేను ఎంత స్మూత్గా ఎంటర్ సాల్వ్ చేయాలో మనం చేద్దాం, ఓకే. దోస్ థింగ్స్ ఆర్ నాట్ ఏ ప్రాబ్లం. దట్ వీ విల్ డిస్కస్, ఓకే. పర్టికులర్గా ఆ ఇష్యూస్ ఉన్న వల్ల నేను ఒకసారి మాట్లాడతాను. యా, యువర్ క్వశ్చన్స్ ప్లీజ్. Hi, sir. My name is Nitya. హాయ్ నిత్య, ప్లీజ్. Sir, actually, మా సిస్టర్ మీ బ్యాచ్ లో ఉండేదన్నమాట. తను రిఫర్ చేసింది నాకు. యా ప్లీజ్. కరెంట్లీ ఇప్పుడు జాబ్ లేదు సార్. లైక్ 3 years నుంచి కెరియర్ గ్యాప్ ఉంది. నేను జాబ్ చేయట్లేదు. సో నేను మళ్ళీ జాబ్ సర్చ్ జాబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో డెవోప్స్ మొత్తం నేర్చుకొని ఏ ఇయర్ పాస్ దీని అవుట్, మీద ఏ ఇయర్ పాస్ అవుట్, ఏ ఇయర్ పాస్ అవుట్? నేను 2015 సార్. సో తర్వాత నేను వర్క్ చేశాను. లాస్ట్ 3 years నుంచి నేను జాబ్ చేయట్లేదు అనమాట, డ్యూ టు పర్సనల్ రీజన్స్. నాట్ ఎ ప్రాబ్లం. 2015 నుంచి ఎన్ని ఇయర్ వర్క్ చేశారు? నేను 5 years చేశాను సార్. సో టెక్నికల్ సపోర్ట్ మీద చేశాను అనమాట. బేసికల్లీ అంతా నాన్ ఐటీ. ఓకే, డెవాప్స్ అనేది నాకు అసలు ఐడియా లేదు. మా సిస్టర్ తను నేర్చుకొని తనకి జాబ్ అది వచ్చి బాగా సెటిల్ అయింది. సో నాట్ ఎ ప్రాబ్లం. తను రిఫర్ చేసింది అనమాట, ఇలా డెవాప్స్ షూర్ బాగుంటుంది నిత్య, నాట్ ఎ ప్రాబ్లం. లాస్ట్ ఇయర్స్కి కూడా, లాస్ట్ ఇయర్స్ ఖాళీ ఉన్నారంటే జస్ట్ మార్కెట్లో కాల్స్ రావు, ఫస్ట్ పాయింట్. ఏంటి సార్? లాస్ట్ 3 years లైక్ ఐటీలో మీరు కంటిన్యూటీ చూపించాలి, ఓకేనా. ఓకే. ఖాళీ జస్ట్ కెరియర్ గ్యాప్ ఉందంటే జస్ట్ కాల్స్ అంత బెటర్గా రావు. ఐ టెల్ యూ అన్ ఆల్టర్నేటివ్ ఆన్ దట్. జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ టెక్నికల్. We can provide a solution on that part. Okay. ఓకే సార్. ఓకే, నేను మీకు పర్సనల్ గా రీచ్ అవుట్ అవుతాను. Yeah. Just I will be available after 6 p.m. ఓకే సార్. Yeah. థ్యాంక్ యూ సార్. Yeah. కెరియర్ గ్యాప్స్ ఇవి మనం డిస్కస్ చేద్దామండి, ఓకేనా. అవంతా కూడా మన పర్సనల్ కాల్ తీసుకుందాం, బికాస్ ఎవ్రీ వన్ సినారీ ఈస్ డిఫరెంట్, ఓకే. అవి మనం డిస్కస్ చేద్దాము. టెక్నికల్ మాషి, ఎనీ క్వశ్చన్స్? రజనీ, రామ్, ఎవ్రీ వన్. సత్యదేవ్, యా ప్లీజ్. వినోద్ కుమార్, Rishi, ఎప్పుడు ఈ ప్రోగ్రామ్ గౌరీ, యా ప్లీజ్. శంకర్, లైక్ ఎప్పటికల్లా కోర్స్ డ్యూరేషన్? కోర్స్ డ్యూరేషన్, యా. శంకర్, యాక్చువల్లీ ఏంటంటే ఇది మనకి సిలబస్, రీసెంట్గా ప్రిపేర్ చేసిన సిలబస్ ప్రకారం మనకి 3.5 months మ్యాండేటరీ అండి, ఓకేనా. అంటే 3 months మీరు ఏదైతే ఉందో మ్యాక్సిమం అంతా కవర్ అయిపోతుంది. లాస్ట్ 15 days, అంటే 3 months అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే 2 days మనకి నౌకరీలో రెజ్యూమే పెట్టడం కానీ, రెజ్యూమే ప్రిపరేషన్స్ కానీ ఆ రోజు స్టార్ట్ చేసేస్తాం అనమాట. సో 3 days అది స్టార్ట్ చేసుకుని ప్యారలల్గా మనకి ఏదైతే ఉన్నాయో క్లాసెస్ కంటిన్యూ అవుతుంటాయి. సో దీన్ని బట్టి మార్కెట్లో మీకు కాల్స్ ఎలా వస్తున్నాయి ఏంటి ఇవంతా కూడా అర్థం అవుతుంది. అండ్ మీరు ఎలా ఫేస్ చేయాలి ఏంటి ఎలా మన క్లాస్లో డిస్కస్ చేసుకోవడానికి అదే అవుతుంది. సో అట్ దిస్ పాయింట్ ఫర్ యువర్ క్వశ్చన్, 3.5 months ఫ్రమ్ నౌ. 3.5. యా, సిలబస్ కొద్ది పెద్దగా ఉంది. ఇంతకుముందు అరౌండ్ 2.5 months అలా చెప్పేవాడిని, కానీ
యాజ్ డిస్కస్డ్ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు లిమిటెడ్గానే వర్క్ చేస్తారు, బట్ లోపలికి వెళ్ళడానికి మనకు అంతా తెలియాలి. Yeah, got it. యా So శంకర్. every day మనకి క్లాస్. Yeah, everyday class from Monday to Friday, initial days, later on Monday to Saturday. Okay. Yeah. And if at all you miss the classes, recording provide చేస్తారు. రికార్డింగ్స్ ఉంటాయి మనకి. వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. అండ్ ప్రాక్టికల్ ల్యాబ్ కూడా నేర్పిస్తారు. ల్యాబ్స్ అంతా కూడా AWS లోనే చేద్దాం. నాట్ ఆన్ ప్రైమ్, లోకల్ ల్యాప్టాప్ లో కాకుండా AWS లో మీరు ల్యాబ్ ఎలా సెటప్ చేసుకోవాలో చెప్తాను. జస్ట్ ఆ సెషన్స్ అంతా చూసుకుంటే సరిపోతుంది. ఓకే. యా ఎవ్రీథింగ్ ఆన్లైన్ అండి. అంటే ఇప్పుడు మీకు ఒక ఇన్ఫ్రా ఎలా ఉంటుంది, ఆర్గనైజేషన్లో సర్వర్స్ ఎలా ఉంటాయి, డెవ్ ఎన్వైర్న్మెంట్లో అంటే ఇలా కొద్దిగా సెటప్ ఉంటుంది అనమాట. యాజ్ ఇట్ ఈస్ ఆ సెటప్ మీరు బ్లూ ప్రింట్ మనం దింపేయాలి. అలా దింపితేనే మీరు మాట్లాడడానికి అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఇందాక ఒక సర్వర్ లాంచ్ చేశాను, 10 సర్వర్ లాంచ్ చేశాను, 10 సర్వర్ డిలీట్ చేశాను. ద సేమ్ యాక్టివిటీ యూఆర్ గోయింగ్ టు పెర్ఫార్మ్ ఫర్ నెక్స్ట్ 2 to 3 months. సో ఆ కమెంట్స్ అంతా హ్యాండ్ ఫస్ట్ టైం కొత్తగా ఉంటుంది, తర్వాత అంతా అలవాటు అయిపోతుంది కదా. సో అలా అనమాట. యా అండ్ నేను నౌషద్ వాళ్ళ ఫ్రెండ్ అండి. శంకర్ ప్లీజ్. నౌషద్ వాళ్ళ ఫ్రెండ్ అండి, మీకు రిఫర్ చేస్తాను. కౌశిక్. యా షూర్. నౌషద్ అండి, నౌషద్. నౌషద్ అలీ. అవును. షూర్ అండి, షూర్. నేను యాక్చువల్లీ యా ఈవినింగ్ కాల్ చేస్తాను. ఈవినింగ్ చేయండి, Work 6 start. తర్వాత. యా థ్యాంక్ యూ సో మచ్. యా నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. భావన, ఎనీ క్వశ్చన్స్? భావన. యా మార్చి ప్లీజ్ కంటిన్యూ. ప్లీజ్. సో దే హ్యావ్ ఎ డౌట్, అంటే లైక్ ఇప్పుడు మనం రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద చేస్తామా, లేకపోతే హౌ యూ విల్ షో దట్? అంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చూపిస్తారా హ్యాండ్స్ ఆన్? వన్ థింగ్ జస్ట్ వాంట్ టు క్లారిఫై దిస్ పాయింట్. రియల్ టైమ్ సినారియోస్ మీకు ఉంటాయి మొత్తం అంతా కూడా. ఓకేనా? రియల్ టైమ్ హ్యావ్ ఎ డౌట్, సినారియోస్. సో నీడ్ టు క్లారిఫై దట్. ఐ కెన్ డూ వన్ థింగ్ ఆన్ దిస్ పార్ట్. ఏంటంటే రియల్ టైమ్ సినారియోస్ అంతా, రియల్ టైమ్ ఇష్యూస్ అంతా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. అండ్ మర్షి, యాజ్ యు నో దట్ ఫ్రీక్వెంట్లీ వి విల్ విజిట్ హైదరాబాద్. సో మన టీం ఎవరైతే ఉన్నారో, అంటే జస్ట్ దోస్ హూ ఆర్ ఇన్ అవైలబుల్ ఆర్ జస్ట్ ఐ విల్ షెడ్యూల్ మై టైం. సో అలా కనుక చేస్తే జస్ట్ ఐ కెన్ షో ఇన్ మై పర్సనల్ ల్యాప్టాప్ దట్ హౌ ఐ డూ రిలీజెస్. ఓకేనా? రీసెంట్గా వచ్చిన ఇష్యూస్ ఏంటి, ఎస్కలేషన్స్ ఏంటి, సో ఆ టీం ఎలా రిజాల్వ్ వర్క్స్ అన్ని చేస్తాం. చూపించాలి. వర్క్ చూపించవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. ఓకే ఫైన్. Bhavana, questions please. Kamal, yeah. Hi, Yeah, hi, Rishi. Kamal. My question is like during the course, will you also teach how to design an architecture for Yeah. it? Yes, of course, Kamal. Yeah. Okay. That architecture we need to learn because ప్రతి దానికి ఒకటి టూల్ కి ఇంటిగ్రేషన్స్ అవుతాయి. ఒకదానికి ఒకటి ఇంటిగ్రేషన్ ఎలా అవుతుంది, సెక్యూరిటీ ఎలా సెటప్ చేస్తాము, ఈ డిజైన్ అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. All right. No, not in terms of in DevOps, but like in AWS, let's say if there is a new application that I want to, deploy it on a cloud. So Yes. will you teach that as well? Yes, of course. ఇప్పుడు సినారీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ అంతా మనం ఈ టూల్స్ ఇంటిగ్రేట్ చేసిన తర్వాత మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఆ ఆర్కిటెక్చర్, ఒక 2 tier అప్లికేషన్ అయితే ఎలా డిజైన్ చేసుకొని ఎలా డిప్లాయ్ చేయాలి, మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అయితే ఎలా డిజైన్ చేసి ఎలా అప్లై చేయాలి అనేది ఒక 40-50 క్లాసెస్ సార్ అవుతాయి. ఎస్, విల్ డూ దట్. But for example, do you think we will also get an understanding like what kind of a use case will require what service? Probably for my service, I might need a serverless or a compute. Do you think we will get that understanding? Yes, In AWS? of course. Like with how much experience you want to enter into IT or into DevOps? I'm actually working as an AWS architect at this moment in a big company, but then mine is like an IJT, internal IJP. Okay, Correct. so I have a fair amount of knowledge, but I am kind of facing some gaps in terms of and there is a new application. So what we do is like మీరు చెప్పినట్టుగా ఆన్ ప్రిమ్ లో ఉన్న అప్లికేషన్స్ కొన్ని క్లౌడ్ కి మైగ్రేట్ చేయడానికి, ఆర్ కొత్తగా ఏదైనా ఒక అప్లికేషన్ వచ్చినప్పుడు దాన్ని క్లౌడ్ లో డిజైన్ చేసి we have to give that solution to application teams అన్నమాట. Exactly. సో అది నేను నేర్చుకోవచ్చా ఈ కోర్స్ లో? Yes, Kamal, 100%.
ఓకే. బికాస్ ఆ ప్రాజెక్ట్ డిజైన్ చేసేటప్పుడు ఓకేనా, ఈ ఆర్కిటెక్చర్ అయితే ఎలా డిజైన్ చేద్దాం, ఈ ఆర్కిటెక్చర్ అంటే ప్రతి 2 సెమినార్స్ మనం మాట్లాడుకోవచ్చు. అప్పుడు ఓకే. నేను సో చెప్తాను అయితే. బికాస్ అదే మీకు చాలా యూజ్ కేసెస్ వస్తాయన్నమాట. యా సో కరెక్ట్. అందుకని ఓకే అండి. యా షూర్ కమాన్. యా భావన, యువర్ క్వశ్చన్ ప్లీజ్. Okay guys, then if you don't have any questions, then I'm done for the day. Like this is my number, okay? Second number on the kada, just 7013882648. You can drop me a message and okay, immediate ga call lift cheyapena, just availability time lo నేను ping చేస్తాను. Then we can have a discussion. Thank you for joining. We'll see you tomorrow at same timings. Thank you all. Thank you, Rishi. Thanks. Thank you. Thanks guys.